ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ అనేది సమస్యనే హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అసలు మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ ఏంటిది, ఆ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, అంత పెద్ద మున్సిపాలిటీయా, ఒక్కసారి నా కేతన్పల్లి మున్సిపాలిటీని చూడాలి అనే ఆలోచనలో అటు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుండి అటు ఆంధ్ర నుండి కూడా ఆలోచించే ప్రజలు అంటే కొంతమంది మిత్రులు చర్చించే విధంగా ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీ పరిస్థితి చేరింది. అంటే కేతన్పల్లి అంటే ఏంటో, అసలు కేతన్పల్లి అంత పెద్ద మున్సిపాలిటీయా, లేకపోతే కేతన్పల్లిలో ఈ రాళ్ల దాడి ఏంటి, అసలు కేతన్పల్లిలో బాల్క సుమన్కి మంత్రి వివేక్ మధ్యలో ఏం జరుగుతుంది అనేదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి చర్చ. అసలు కేతన్పల్లిలో ఏం జరుగుతుంది, కేతన్పల్లి పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి అంటే ప్రజలకు వివరించే క్రమంలో రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కేతన్పల్లి పట్టణ ఓటర్గా మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ ఉన్నారు. ఒక్కసారి అసలు కేతన్పల్లిలో జరుగుతున్న రగడ కోసం అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్నని పిలుద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే రాజ్ భాయ్. ఏం జరుగుతుంది అసలు కేతన్పల్లిలో? కేతన్పల్లి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్ మారడానికి కారణం ఏంది, అసలు కేతన్పల్లి అంటే అసలు ఈ రగడ కేతన్పల్లి అంటే అసలు ఏంటి అనే ఈ రగడ ఎందుకు వచ్చింది? అసలు కేతన్పల్లి అనేది యాక్చువల్ ఒక చిన్న మున్సిపాలిటీ, మొన్నటి వరకు మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. అది కూడా సెకండ్ టర్మ్ ఎలక్షన్ జరిగింది. అంటే చిన్నగా అంటే ఫ్రాంక్లీగా మాట్లాడుకుంటే మంత్రి గారి ఈగోకి కేతన్పల్లి కాంగ్రెస్ నాయకుల ఈగోకి మధ్య జరిగిన వ్యవహారం అనుకోవచ్చు. ఇదంతా చాలా సింపుల్, అందరికీ తెలుసు. 22 కౌన్సిలర్ స్థానాలలో 14 డిఆర్ఎస్ అండ్ సిపిఐ కూటమి గెలిచింది, 7 మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఇక్కడ వాదిస్తుండొచ్చు, 7 కాదు మాకు మినిస్టర్ ఉన్నాడు ఎంపీ ఉన్నాడు వాదిస్తుండొచ్చు, కానీ లెక్కకు మాత్రం డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది 22లో కాంగ్రెస్ ముందే మనం అనుకున్నట్టు అంటే మనం 15 తారీఖున ఒక చర్చ పెట్టుకున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత 16 నుంచి ఇలా జరుగుతుందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీగా అయిపోతుందిలే మెజార్టీ సీట్లు ఉన్నాయి కదా అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన నాయకునిగా మంత్రిగా ముఖ్యమంత్రికి అత్యంత దగ్గర సన్నిహితంగా పేరున్న వివేక్ గారు హత్ అయిపోయారు అని ఒక టాక్. ఎట్లా చేసి కైవసం చేసుకోవాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు అని ఆయన అన్నాడా, ఖచ్చితంగా మీకు బహుమానంగా ఇస్తాం సార్ అని చెప్పేసి లోకల్ అన్నారో తెలియదు. కానీ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక రకంగా దెబ్బతిన్న తర్వాత ఏమైందంటే ఒకటి ఎత్తుగడలు వేస్తూ తప్పు మీద తప్పు చేస్తూ ఇవాళ వరకు ఏంటంటే ఓ పార్టీ పరిశీలకురాలిగా వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారి మీద కేసు, అట్ ద సేమ్ టైం ఇంకో 10 మంది మీద కేసు, అట్లా అయిపోయింది. అక్కడ దాకా వచ్చింది. అంటే కేతన్పల్లి మున్సిపాలిటీలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ కలిసి 14 సీట్లు అంటే 10 బీఆర్ఎస్ 14 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి అవకాశం లేదని డిసైడ్ అయినప్పటికీ కూడా ఆ రోజు ఏదైతే మున్సిపాలిటీ మొదటి రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చే క్రమంలో ఆలస్యమైందని చెప్పి ఎంఆర్ఓ అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ గారు కావచ్చు, మన కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎన్నికలు వాయిదా వేసింది. కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం కానీ చైర్మన్ పీఠం ఎన్నికలు కానీ వాయిదా వేసింది. తెల్లవారి అంటే పోలీస్ బలగాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం దాదాపు ఒక 1000-1500 మంది పోలీసులు మధ్యలో ఆ బాల్క సుమన్ రాళ్ల దాడి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడి కావచ్చు, పెద్ద వివాదం అయితే చెలరైంది. ఈ వివాదానికి కారణం అసలు ఎవరు అంటే మంత్రి గారా, బాల్క సుమనా, లేకపోతే విఫలం పోలీసులా, దీని వెనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉందంటారు? నాకు తెలిసి పోలీసులే క్లియర్. ఎందుకంటే 16 తారీఖు నాడు ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాల్సింది పోలీసులు. ఎందుకంటే మంత్రి గారు కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ 16 తారీఖు నాడు వాళ్ళు ఎందుకు ప్రమాణ స్వీకారానికి రాలేదో నాకు తెలియదు అన్నారు. చాలా అమాయకంగా వాళ్ళు ఎందుకు రాలేదో నాకు తెలియదండి అన్నాడు. సరే తెలియదు అనుకుందాం, ప్రస్తుతం తెలియదు మంత్రి గారికి. ఎందుకు ఆపినారు పోలీసులు సమాధానం చెప్పాలి. 16 తారీఖు నాడు ఆర్ఓబి పై నుంచే మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాలి. 6-7 స్థలాలలో ఎందుకు ఆపాల్సి వచ్చింది ఫస్ట్ సమాధానం చెప్పాలి. రైట్, లేట్ అయింది. ఇక్కడ అత్యంత పగడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించిన ది గ్రేట్ సతీష్ శర్మ గారు, ఎంఆర్ఓ ఆఫ్ మందమరి ఎన్నికల అధికారి, చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన అసలు ఎందుకు వాయిదా వేసిండో ఆయన చెప్పాలి. ప్రస్తుతానికి కనపడతలేట, లాంగ్ పోయినట్టుంది. మరి ఉన్నారు సరే మేబీ ఉన్నారు అని సమాచారం. మరి అయితే
ఈ రెండు సమాధానం రాని ప్రశ్నలు. ఇక్కడిది అయిపోయిన తర్వాత 17 తారీఖు నాటికి వస్తే రెండు వర్గాలు ఖచ్చితంగా మమ్మల్ని ఎత్తుకపోయే అవకాశం ఉంది అని కౌన్సిలర్లు ఒక పక్క సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎందుకంటే 16 నాడు మొదటిసారి చేయాల్సి వచ్చేటప్పటికే భద్రాచలంలో ఉన్న సిపిఐ బీఆర్ఎస్ కౌన్సిలర్లపై అటాక్ చేసిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోవడానికి. అక్కడి నుంచి బాలకృష్ణ ఏదో తెలివిగల్లోడో యువకుడో ఏదో ఇల్లు అన్నట్టు రౌడీయో మనకు తెలియదు కానీ అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు సేఫ్ సైడ్. 16 తారీఖు నాడు వీళ్ళకు వాయిదా వేయడం తప్ప వేరే ఛాన్స్ దొరకలే. కాకపోతే ఆ రోజు పొద్దున ఓ లీడర్ కొడుకు రాజు గారి అబ్బాయి ఒక మహిళా కౌన్సిలర్ గారి కొడుకు ఫోన్ చేసి బేరం ఆడిండు 15 లక్షలు కాకపోతే ఇంకోటి ఇస్తాడు నీకు కిట్ ఇస్తాడు అదంతా కూడా బయటకు వచ్చింది. రైట్, దీంట్లో మళ్ళీ అలర్ట్ అయింది శిబిరం. అయితే ఇంకోటి ఆ లీడర్ కొడుకు టాపిక్ వచ్చింది కాబట్టి ఆ లీడర్ కొడుకు 15 లక్షల నుండి 20 లక్షలు ఇస్తా సపోర్ట్ చేయండి అనే సందర్భం ఒక ఆడియో బయటకు వచ్చింది. మరి ఆ లీడర్ కొడుకు ఆయన స్వయంగా మా అయ్యేటి మా జీవితాలు నాశనం అయింది అన్నది కూడా ఆడియోలో ఉంది. అయ్యేటి జీవితాలు నాశనం అయ్యి మా అయ్య రాజకీయాలు సంపాదించుకోవాలన్నప్పుడు ఒక అభ్యర్థికి 20 లక్షలు ఇస్తా అన్న ఆఫర్ ఎట్లా వచ్చిందంట మరి? అదే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈగో హర్ట్ అయిందా, ఎట్లా చేసి గెలుచుకోవాలా, లేకపోతే ఉన్నదంతా కుదబెట్టి అయినా సరే అధికారంలోకి రావాలా. ఎందుకంటే ఆయన ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిండు నాకే చైర్మన్ సార్ చెప్పిండు అయిపోయిందని. సరే అది తర్వాత ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్లు ప్లస్ 17 తారీఖు నాడు ఏం జరిగింది అనేది మనకు కావాలి. 16 తారీఖు నాడు వాయిదా ఎందుకు వేసి ఎవరు సమాధానం చెప్పలేదు, అయిపోయింది. 17 తారీఖు నాటికి వస్తే పార్టీలు రెండు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా పగడ్బందీగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ను కవంపల్లి సత్యనారాయణ ఇన్ఛార్జ్ చేసి ఇది చాలా తెలివి తక్కువ చర్య. ఎందుకంటే వీళ్ళకి ఏడే ఉన్నాయి, జనానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, అన్ని తెలుసు. ఇట్లా నల్లబట్టలు వేసుకుని తిరుగుడు అవుతుంది ప్రజాస్వామ్యం. నల్లబట్టలు వేసుకొని ఈరోజు దీని గురించి చెప్పాలంటే ఇది తప్ప మనం చేయలేం. ప్రజాస్వామ్యవాదులు దాడి చేత నిరసన ప్రజాస్వామ్యానికి నిరసన నా కాన్స్టిట్యున్సీ నా మున్సిపాలిటీ. అయితే ఇది వేసుకొని తిరగలరు నిరసన చెప్పడం తప్ప దౌర్జన్యం చేస్తాం అనలేము, కొడతాం అనలేము, మనం ఇంకోటి అనలేము. కాబట్టి ఇది ఒక నిరసన. ఇది పక్కన పెడితే 17 తారీఖు నాటి వరకు కాంగ్రెస్ వాళ్ళు మన కరీంనగర్ నాయకుడైన పొన్నం ప్రభాకర్ని ప్లస్ కాంగ్రెస్ అటెండ్ చేసింది కదా. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసింది, పక్కకు నాసిఫాబాద్ ఎమ్మెల్యే ఎందుకంటే వీళ్ళు పోవచ్చు రావచ్చు అని ఏదో ప్రాతిపదికన వేసిండ్రు. సేమ్ మళ్ళీ 17 నాడు పొద్దున 16 తారీఖు నాటికంటే పోలీసులు వజ్రవాహనం తెప్పించారు, ఎయిర్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంకేదో సెక్యూరిటీ ఫోర్స్, మన్ను మసాలా అన్ని తెప్పించి కేతనపల్లిని ఒక హై టెన్షన్ చేసేసారు. 9:30 వరకు ఏంటంటే ఇంతమంది పోలీసులా అంటే ఏదో జరగబోతుందని చెప్పి పబ్లిక్ అంతా ఇటోలాంటి అయిపోయారు. మున్సిపాలిటీ దగ్గర పోయే పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం ఎప్పుడు లేనిది కేతనపల్లి చరిత్రలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కూడా కాలేదు. రోడ్ డైవర్షన్ అయింది మున్సిపాలిటీ ఆఫీస్ దిక్కు రాకుండా, ఓవర్ బ్రిడ్జ్కి ఎవరు ఎక్కకుండా. 16 తారీఖు నాడు ఓవర్ బ్రిడ్జ్ మీద అందరు ఉన్నారనే కౌన్సిలర్ని పోలీసులకు అప్పచెప్పకుండా సుమన్ గారు మాట్లాడారు. సేమ్ 17 నాడు కూడా ఓవర్ బ్రిడ్జ్ మీదకి ఎక్కనియాలే, ఓకే. సేమ్ పరిస్థితి ఇదైంది. మళ్ళీ వీళ్ళు వస్తుండగా గొడవ అయింది. అంటే పోలీస్ అన్ని బలగాలు సుమారుగా 1000 నుండి 1500 మంది పోలీసులు ఉండగా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఉండగా, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు పోతూ ఉంటే అంటే ఎమ్మెల్యే కోలక్ష్మి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఉన్నారు, కౌన్సిలర్లు 10 మంది ఉన్నారు, అంటే సిపిఐ బీఆర్ఎస్ కలిసి 14 మంది ఉన్నారు. వాళ్ళకి ఇన్ఛార్జిగా సిపిఐ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. పోయే క్రమంలో ఇప్పుడు మంత్రి గారు అదే వేలో పోవాలి, బాలకసుమన్ గారు కూడా అదే బ్రిడ్జ్ ఎక్కి పోవాలి. ఇప్పుడు బాలకసుమన్ వద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ మారుతినగర్ ఫ్లైఓవర్ కాడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మరి వెనకాల మంత్రి గారు వస్తున్నారు, మరి మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు అన్నది పోలీసులకు తెలియదు. ఇప్పుడు అదే ఇంతకుముందు మీరు అడిగిన వచ్చిన అదే లాఠీ చార్జీ కారకులు ఎవరు, పోలీసులే. ఎందుకు అంటే 163 BNS యాక్ట్ ఉంది, అక్కడ ఏసీపీలు ఉన్నారు, డీసీపీ పర్యవేక్షిస్తున్నాడు, 100 మంది సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. ఇంతమంది ఉండగా బీఆర్ఎస్ వాళ్ళు 500 మంది వచ్చిండ్రు అని డీసీపీ భాస్కర్ గారు ప్రకటించామన్నది నిజంగా అసలు ఆయన వృత్తికి కొంత ఇబ్బందే. ఎందుకంటే జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు అక్కడే ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం 4 వెహికల్స్ వచ్చినాయి అనేది వీడియోలలో కనబడుతున్నది. ఆపిన తర్వాత నేను మిమ్మల్ని నమ్మని బాలకృష్ణ గొడవ చేస్తున్నప్పుడు కొంతమంది జమ అయ్యారు. ఆ తర్వాత సరే బాలకృష్ణ ఆగిండు, రాజా రమేష్ని పంపించిండు, లక్ష్మి గారిని వెళ్ళమన్నారు, ఇదంతా ఓకే అయిపోయింది. అట్ ద సేమ్ టైం అదే అక్కడ అంత ఉద్రిక్త పరిస్థితి ఉండగా మంత్రి గారి కాన్వాయ్ కావచ్చు, అంతమంది కార్యకర్తలు కావచ్చు, ఇటు ఎలా పంపగలిగిండ్రు? ఫస్ట్ క్వశ్చన్ అంటే పోలీసులే అని అనడానికి
ఇది ఒక ఆప్షన్. అంటే కారణం పోలీసులే అంటారా? మరి ఎట్లా కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు 162 బెన్నెస్ యాక్ట్ ఉంది, గొడవ జరుగుతుంది. 15 తారీఖు నాడు ఎత్తుకుపోవడానికి ట్రై చేశారు, 15 నాడు వాయిదా పడింది, 16 నాడు వాయిదా పడ్డది, 17 నాడు కూడా పడితే ఇంకో 2 నెలలు ఇదవుతుంది. ఇంత బలం ఉండి గెలిచి కూడా మేము కౌన్సిల్ ఏర్పాటు చేయలేకపోతే ఎలా అనేది బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చి. ఇప్పుడు ముందు ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కే ముందు పోలీసులకు బాలకృష్ణకు వాదన నడుస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కక ముందు రోడ్ టర్నింగ్ కాడ కూడా బారికేడ్లు పోలీసులు ఉన్నారు కదా, మరి అక్కడ ముందు గొడవ జరుగుతున్నప్పుడు ఇలా ఎందుకు హరించలేకపోయారు? అదే కదా ఇప్పుడు ఇదన్నిటికీ కారణాలు ఎవరు చెప్పాలి? ఏసీపీ వెంకటేశ్వర్లు గారు, ఏసీపీ రవికుమార్ గారు, ఇతర పోలీస్ ఆఫీసర్లు ఫ్లైఓవర్ కాడ బాలకృష్ణ మన దగ్గర ఉన్నారు. ఇక్కడ బారికేడ్ దగ్గర మంత్రి గారిని ముందుగా పర్మిషన్ ఇచ్చి మంత్రి గారు వెహికల్ పాస్ చేయడానికి ఇక్కడ బారికేడ్ దగ్గర కూడా పోలీసులు ఉన్నారు కదా. బారికేడ్ దగ్గర పోలీసులు ఉన్నారు. మొదటి బారికేడ్ వదిలిపెట్టి కదా రెండో బారికేడ్ కాడ మొదటి బారికేడ్ కాడ నుంచి అంతమంది మనకు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు విడుదల చేసిన దాంట్లో ఉంది, వీడియోలు ఉంది, నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి దానికి 100 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 100 మీటర్ల డిస్టెన్స్ లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల దగ్గరకు వచ్చేదాకా కూడా పోలీసులు ఆపలేదు. మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇది చాలా కీలకమైన వీడియో. ఎందుకంటే మళ్ళీ దట్టు ఇక్కడ శిబిరంలో ఉన్న వాళ్ళు బాలకృష్ణ గొంతు ఇంకో గొంతు వస్తుంది, వాళ్ళు రెచ్చగొడుతున్నారు సార్, ఆపండి సార్, ఆపండి సార్ అని. ఇక్కడ ఉన్న సమూహాన్ని పోలీసులు రౌండప్ చేస్తే అంతమంది వచ్చిన వాళ్ళు రాలేసినారు ఎందుకు అనుకోవద్దు. ప్లస్ వాళ్ళెవ్వరూ లోకల్ వాళ్ళు కాదంట, లోకల్ వాళ్ళు చూసి చెప్తున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళే లోకల్ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఎవరు మన దగ్గర వాళ్ళు కాదు సార్, మరి ఎన్ని నుంచి వచ్చిందో తెలియదు అని. ఇదంతా కూడా ఎవరు బాధ్యులు? సరే, వెహికల్లో ఉన్నాడు, మంత్రి గారికి తెలియదు, ఎంపీ గారికి తెలియదు. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా అమాయకులు, బయట ప్రపంచాలు తెలియదు, పట్టించుకోరో లేకపోతే తెలియదు. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు మినిస్టర్ గారు మంత్రి గారు అమాయకులే, బయట ప్రపంచం తెలియదు అనుకుందాం. మరి వీళ్ళంతా వచ్చింది ఎవరు ఆపాలి? పోలీసు వాళ్ళే కదా. దానికి సమాధానం చెప్పకుండా గొడవ అయింది, లాట్ చార్జ్ అయింది, రైట్ అయిపోయింది. అదేదో సినిమాల బండి మీద నుంచి కాల్పులు జరిపిన అనగానే ఉరికిపోతాడు ఒక ఆఫీసర్, అతను ట్రైన్ నుంచి తిరుగుతాడు, ఎంక్వైరీలు అడుగుతారు ఆయన, నీకు అక్కడి నుంచే కాల్చినట్టు నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు అని. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇది ఎదుర్కోవాలి. బాలకసుమను ప్లస్ ఇంకో మాత్రమే రాళ్ళేసిండ్రా, ఇది చెప్పాలి కదా. ఇప్పుడు ఎస్ఐ గంగారాం గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ గంగారాం గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు బాలకసుమన్తో పాటు ఉన్న వాళ్ళని ఇచ్చారు కదా. బాలకసుమన్ అక్కడ ఆగి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కౌన్సిలర్, సిపిఐ కౌన్సిలర్ రాజా రమేష్ గారిని ఇచ్చి వెహికల్ ఇచ్చి పంపించింది. మరి ఇక్కడ అసలు రాజా రమేష్ లేదు కదా, కంప్లైంట్ ఉన్నది కదా. ఇప్పుడు ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు. అంటే పోలీసు వాళ్ళు ఇంకా గాబరపడుతున్నారా, తప్పు మీద తప్పు చేస్తారా, డీసీపీ గారిని కూడా తప్పుదో పట్టించిండ్రా తెలియదు. పాప ఆయన కూడా ఎక్కడో ఉంటాడు, ఆఫీసులో ఉండి మానిటర్ చేస్తుండొచ్చు. నేను ఉన్న సార్ రాజేష్ ఉన్నాడు, ప్రసాద్ ఉన్నాడు, మల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, ఇట్లా చెప్తుండొచ్చు కదా. అది అట్నే ఎఫ్ఐఆర్ అయింది. ఇది కూడా వీగిపోద్ది. రేపు ఆయన అక్కడ సీసీ ఫుటేజ్ పెట్టి ఇక్కడ సీసీ ఫుటేజ్ పెడితే వీగిపోతాయి ఇవన్నీ. అంటే నేను అనేది ఏంటంటే, మొదట మనం అనుకున్నట్టు యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళు ఎప్పుడు డెమోక్రసీని కాపాడడానికి ఉండాలి. ఇవాళ మినిస్టర్ ఉంటాడు, రేపు ఇంకోరు ఉంటారు, రేపు ఈయన అవుతారు. అందుకని ఆ ఇబ్బంది అయింది. మీరు అడిగిన క్వశ్చన్కు పోలీసులే బాధ్యత వహించాలి లాఠీ చార్జ్కి. ఎందుకంటే చాలా దారుణమైన చెప్తాను. రాకేష్ గారికి అంటే జైపూర్ ఏసీపీ గన్మెన్ రాకేష్ ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడు, పోలీసు వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా సీరియస్ అంటున్నారు. నిజంగానే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. అదొక ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఖచ్చితంగా కేసు కావాలి, ఎవరొకరి మీద కేసు కావాలి, బాధ్యులు ఎవరో శిక్ష అనుభవించాలి, రాళ్ళేసిన వాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాలకసుమన్ ఇక్కడున్నాడు, రాయి ఒకటి అట్టుంచి పడింది, ఒకటి ఇట్టుంచి పడింది, ఈయన మీదకెళ్ళే పోయినాయి, బాలకసుమన్ మించలే పోయినాయని వాళ్ళు అంటారు. వీళ్ళు అంటున్నారు. ఇది కూడా ప్రూవ్ చేయాలి. కోర్టులు అంత ఈజీగా తీర్పునివ్వవు కదా. ఇప్పుడు వీళ్ళైతే పుటప్ చేసారు, ఎఫ్ఐఆర్ చేసారు, రిమైండ్ అయిపోయింది, నడుస్తున్నది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఇప్పటికైనా పోలీసులు బాగా సమ్మేళనం పాటించి అసలు ఏం జరిగింది, నిజంగానే జరిగితే ఎవరెవరిని అదుపులోకి తీసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఏకపక్షంగా పోతుంటే అర్థమవుతుంది. స్వయంగా వీడియోలు చూసిన ఆఫీసర్స్ కూడా అటు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు రాళ్ళదాడి, సరే బీఆర్ఎస్ వాళ్ళు రాళ్ళదాడి ముందు వేసిరా, కాంగ్రెస్ వాళ్ళు వేసిరా అని చూస్తే ఇప్పుడు ఇరుపక్షాలు రాళ్ళదారులు ట్రాఫిక్ కోడ్లు ఇసురుకున్నట్టు, ట్రాఫిక్ కోడ్లు ఇసురుకున్న ఇతర పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం బీఆర్ఎస్ మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఇదంతా అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు హైదరాబాద్ తిరుగుతారు, భద్రాచలం తిరుగుతున్నారు, మంచిర్యాలలో బాలకసుమన్ ఇల్లు కూడా సోదాలు చేశారు. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా? అదే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ రోజు గొడవ జరిగినప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో అదే నడుస్తున్నది. తర్వాత వీళ్ళు కనబడలేదా?
ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు డీసీపీ గారినే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేలా చేసిండ్రు. డీసీపీ గారిని డీసీపీ గారు కాదు, ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం చెప్తాను. డీసీపీ గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేలా చేసినప్పుడు ఎస్ఐ గారు ఏమనుకున్నారు, గంగారాం గారు ఇప్పటిదా కనిపించింది కదా, ఉండి ఉండవచ్చు అనుకున్నాం. చాలా తప్పది, కనిపించింది ఉండి ఉండవచ్చు కాదు. ఎవరు వేసిందో తెలియదు. యాక్చువల్లీ రాళ్ళదాడి జరిగింది, ఇట్లా జరిగిందని కేసు ఫోటో చేసి తర్వాత ఛార్జ్ షీట్ వేయచ్చు. కానీ హడావిడిగా కోను పట్టుకున్న ఆయన మీద కేసు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు చాలా ఏం చేయలేదు, పాపం వాళ్ళు రానేలేదన్నారు డీసీపీ గారు. అయితే ఓ 4 వెహికల్స్ వచ్చినాయని వీడియోలలో స్పష్టంగా కనబడుతుంది. చాలా వెహికల్స్ పోయినాయి, వీళ్ళంతా ఇది చేసినారు. సరే, ఇక్కడ కాంగ్రెస్ మనం అనట్లేదు, బీఆర్ఎస్ మనం అనట్లేదు. పోలీసు పాత్ర గురించి మాట్లాడితే ఆ రోజు ఖచ్చితంగా ఫెయిల్యూర్. అంటే మంత్రి గారికి కూడా అసలు వాళ్ళకి మెజార్టీ లేదు, 7 ఉన్నారు. ప్లస్ ఈ లెక్స్ ఆఫీషియల్ ఓటు 2 వాడుకుంటే 9 మంది అవుతారు. అసలు అక్కడ మెజార్టీ లేనప్పుడు మంత్రి గారు ఆ ప్రమాణ స్వీకారానికి రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే మంత్రి గారు వస్తే ఏమైనా అవకాశాలు ఉన్నాయి మనం గెలుస్తామని చెప్పి మనకే చైర్మన్ పీఠం వస్తామని చెప్పి డైవర్ట్ చేసి ఉంటారా? అంటే సిపిఐ వాళ్ళు రావడం లేదు, సిపిఐ వాళ్ళు రారు, వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. బీఆర్ఎస్ వాళ్ళనే 3కి మనం బేరం పెట్టేసినాం, ఆ 3 వస్తారు అని మంత్రి గారికి చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. దానికోసమే ఆయన వచ్చి కూర్చొని లోపల కాసేపు చెప్పినది కూడా సమాచారం. నేను మంత్రిని, ఇప్పుడు నేనే ఉంటా, నా కొడుకు ఎంపీగా ఉన్నారు, డెవలప్మెంట్ చేసుకుందాం, ఇంకో 3 ఏళ్ళు మేము ఉంటాం, ఇంకా 2 ఏళ్ళు మీరు తర్వాత మా దగ్గర. అసలు ఇదంతా కూడా చెప్పొద్దు లోపల, అసలు ప్రసంగం కానీ ఇవి కానీ చేయొద్దు, ఓన్లీ ఓటు వేసుకొని రావాలి. వేస్తే ఇంకో 3 మనకు చేతులు లేపుతారు సార్ అని మరి ఏ ప్రబుద్ధుడు చెప్పిండో, ఏ ప్రబుద్ధుడు చెప్తే ఈ సార్ ఎట్లా నమ్మిండో పాపం అమాయకుడు. ఇక అది అయిపోయింది. దాని తర్వాత దారితీసిన కారణాలు కూడా ఏంటంటే ఎలాగూ లాగడం మొదలుపెట్టినాం, లాగుతూనే ఉండాలనే కాడికి పోయినట్టుంది. ఈ అందుకని మనం ఏమంటే ఫైర్ ఈ ఇప్పట్లో ఆడిటర్ కనబడతలేదు, ఇది ఇంకా బేసిజాలకపోతున్నది. కాబట్టి ఇప్పుడైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎవరు గెలిచిండ్రు ఎవరు ఎక్స్ అఫిషియోను ప్రధానంగా తీసుకోవద్దన్న. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లోనో లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్ తప్పనిసరి పరిస్థితి అన్నప్పుడు ఎమ్మెల్యే గారి ఓటు, ఎంపీ గారి ఓటు తీసుకుంటారు. ఇక్కడ 22 అంటే మేము లేవా అంటే ఎట్లా నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ 3 చేతులు లేపుతారు, మీరు రండి సార్ అని చెప్పి. సరే, అది వదిలేద్దాం. వీళ్ళు ఉన్నప్పుడు అదా 3 సంగతి పక్క పెడదాం. 7 అయినాయి. మంత్రి గారు ఏం చేయాలి, ఎంపీ గారు ఏం చేయాలి? ఎంపీ గారు అది యువ నాయకుడు, చాలా అవగాహన ఉన్నది, దేశ లెవెల్లో బిజినెస్ చూసుకుంటాడు అని మంచి టాక్ ఉంది కదా. అంటే డాడీ మనకి ఇప్పుడు మెరిట్ రాలేదు, మంచి డెవలప్మెంట్ చేసి చూపిద్దామని ఎందుకు అనుకోలేకపోయాడు? ఆ హుందాతనం ఎందుకు రాలేదు? అంటే ఎవరన్నా మ్యానిపులేట్ చేసి ఉండాలి, ఖచ్చితంగా మనం చేసుకుంటాం సార్ అని. లేదా మీరు ఒక 4 రోజులు సైలెంట్గా ఉండండి, మేము కేతన్నపల్లికి మీకు బహుమానం ఇచ్చి కాళ్ళు మొక్కుతాం అని ఎవరైతే అని ఉండొచ్చు. అయితే ఇప్పుడు మంత్రి గారికి ఆ కాన్స్టిట్యున్సీ ఆఫీసర్స్ కావచ్చు, ఈరోజు జిల్లా డీసీపీ, జిల్లా నుండి మంచిర్యాల జిల్లా నుండి డీసీపీ కావచ్చు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా జిల్లా స్థాయి అధికారులు మంత్రి మంచి కోసం పనిచేస్తున్నారా, మంత్రిని ముంచే ప్రయత్నం జరుగుతుందా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. డీసీపీ ఆరో ప్రెస్ మీట్ వల్ల కొంత మంత్రి గారే హర్ట్ అయినట్టు మనం వింటున్నాం. అది నిజమెంత అబద్ధమెంత మనకే క్లారిటీ లేదు, కానీ అంతర్గతంగా కొంత కుమ్లాట నడుస్తుంది అని అంటున్నారు. అసలు దీని వివరంలో మీరేమంటారు? అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలు ఏంటంటే, అంటే మీడియా గురించి కూడా ఒక దశలో మాట్లాడుకోవడం కొద్ది ఇబ్బంది. ఎందుకంటే వివేక్ గారికి ఓ మీడియా ఉంది, కేటీఆర్ గారికి ఓ మీడియా ఉంది, మధ్యలో ఉన్న కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి. లోకల్ మీడియాకి వచ్చేసి ఎవరిని ఏం అనలేని పరిస్థితి. ఎందుకంటే అటు ఇది ఉన్నాడు, ఇటు గట్టిపిండం బాలకృష్ణ. కాబట్టి ఏంది అంటే ఉన్న కాడికి నడుస్తున్నది డిస్కషన్. ఇక్కడ ప్రధానంగా వివేక్ గారిని మంచి చేసే ప్రయత్నమా ముంచే ప్రయత్నం తెలియదు, కానీ మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆభాస పాలైతే అయింది. ఇప్పటికైనా ఆయన రియలైజ్ కావాలి, ఏం జరుగుతుంది చుట్టూ తెలుసుకోవాలి. చిన్నపిల్లగాడు ఏం కాదు, ఒక 5 సంవత్సరాలు ఎంపీ చేసిండు, మినిస్టర్ చేసిండు, ఇప్పుడు ఇది చేస్తున్నాడు. గ్రేట్ బిజినెస్ మ్యాన్. రేవంత్ రెడ్డి గారికి ఏ రాత్రి అంటే ఆ రాత్రి అపాయింట్మెంట్ తీసుకోగల లీడరు. అలాంటి ఆలోచించాడా? అంటే ఇది మంత్రి గారు స్పెషల్ ఇంటెన్షన్ కాదు, రాష్ట్ర పార్టీ హైకమాండ్ ఇంటెన్షన్తోనే చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కేతన్పల్లి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న ఒక వినికిడి. అదే అనుకుందాం. ఈయనకైతే తెలియాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు, నువ్వు ఎట్లా చేసి పట్టుకుని రా అని అంటున్నారు అనుకుందాం. ఇక్కడ అవ్వట్లేదని చెప్పాలి. చెన్నూరు అయితే వచ్చింది కదా, ఇప్పుడు చెన్నూరు వచ్చింది, ఆయన ఇన్ఛార్జిగా ఉన్న పక్క ప్రాంతంలో 1-2 గెలుచుకున్నారు. ఇక్కడ అనుకోకుండా ఇదైపోయింది. లోకల్ వాళ్ళు క్యాండిడేట్స్ సెలక్షన్లో
ప్రాబ్లం అయింది, నేను బయటకు వెళ్ళడం వల్ల ఏదో అయిందని చెప్పుకుంటూ అయిపోతుండే. ఇప్పుడు అటు చెప్పలేక, సరిదిద్దలేక, ఈడికి వచ్చిన తర్వాత వెనకాడికి వేయలేక గందరగోళ పరిస్థితులు ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు బాలకసుమన్ని జైల్లో పెట్టడం వల్ల మంత్రికి మైలేజ్ పెరిగిందా, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగిందా, బాలకసుమన్కి మైలేజ్ పెరిగిందా? బాలకసుమన్కు పెరిగింది, బీఆర్ఎస్కి మైలేజ్ పెరిగింది. ఇప్పుడు కాసేపటి క్రితం ఆదిలాబాద్కి కేటీఆర్ వందలాది జనం. అంటే అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ రౌడీజము, లాఠీ చార్జ్ పక్కకు సెకండరీ. ఫస్ట్ వన్ 13 తారీఖుకి వచ్చిన రిజల్ట్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ప్రధానం. 15 తారీఖు సాయంత్రం వరకు గుంజులాట జరిగింది, 16 నాడు వాయిదా పడింది, 17 నాడు లాట్ చార్జ్ అయింది. ఎవరు చేసిండ్రు? ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, నా ఊళ్ళో పక్కోడు 15 గెలిచిండు, అవతల పక్కోడు సగమే గెలిచిండు, ఈడ లీటర్ అయితే అనుకుంటాడు కదా. ఎవరు గొడవ పెడుతున్నారు, ఎవరు ప్రభావం చేస్తున్నారు? మినిస్టర్ గారికి తెలియకపోతే, ఎంపీ గారికి తెలియకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎవరిది? ఆఫీసర్లదా, అధికారులదా, నాయకుల? ఇది బయటికి రావాలి కదా. అంటే మనకున్న సమాచారం మంత్రి గారి మీద కుట్ర కోణమే మంత్రిని పూర్తిగా ఈ కాన్స్టిట్యున్సీలో స్టేట్లో కూడా విఫలం, అంటే ముఖ్యమంత్రికి దగ్గర ఉండబట్టి ఆయన విఫలం చేయడమే లక్ష్యంగా కొంతమంది అధికారులు, కొంతమంది చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉండి ఇతర కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధి చేతిలో పనిచేస్తున్నారు అని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరి అధికారులు మంత్రికి సానుకూలంగా పనిచేస్తున్నారా, ఈ నాయకులకు సానుకూలంగా పనిచేస్తున్నారా? ఇప్పుడు మనం ఒక ఆడియో విన్నాం, బాలకసుమన్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎవరు పెట్టమన్నారు, అన్నెసెసరీ ఇష్యూస్లలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక ఆడియో మంత్రి గారి ఛాంబర్లో రికార్డింగ్. అసలు మంత్రి గారి ఛాంబర్లో మాట్లాడిన మాటలు రికార్డింగ్స్ బయటకు ఎట్లా వస్తున్నాయి? అయితే రామకృష్ణపూర్ ఎస్ఐ గారు శ్రీధర్ గారు మంత్రి గారి గన్మెన్ రవికి స్నేహితుడు అని బాలకసుమన్ ఆరోపించాడు. ఆయన ఇంట్లో మనిషి, జేబుల మనిషి, ఎలక్షన్స్ వారం 10 రోజుల ముందు కావాల్సుకుని రామకృష్ణపూర్ వేయించుకొని ఇబ్బంది చేస్తున్నాడు అని. ఇవి పరిశీలిస్తే నిజంగానే శ్రీధర్ కంటే ముందు భూమేష్ ఉండే, 15 రోజులే డ్యూటీ చేసి ఎందుకు టక్కన మారిండు అనేది మనకు కూడా అర్థం కాలేదు. మనకు సందర్భంలో అనుకునేది 15 రోజుల పని అయింది. ఈలోపు ఇదైంది. గొడవ జరుగుతున్నప్పుడు పోలింగ్ డే నాడు బాలకసుమన్ ఆరోపణ చేసిండు, శ్రీధర్ పూర్తిగా వన్ సైడ్ ఉంటాడు. అదేంటి అని అనుకుంటే అప్పుడు చెప్పిండు వీళ్ళ గన్మెన్ గారి క్లాస్మేట్, బ్యాచ్మేట్ ఎవరన్నా కానీ. ఇప్పుడు మీరు అన్న ఆడియోలో కూడా వాట్ ఈస్ దిస్ రవి అన్నట్టు కూడా మనకి వినిపిస్తుంది. అది కూడా తేలాలి బయటికి. వివేక్ గారు స్వయంగా మాట్లాడుతున్న సందర్భము, ఆ రూమ్ లోంచి కూడా ఆడియో బయటకు వస్తున్నదంటే ఛాంబర్ లో రికార్డ్ అది కూడా చాలా కీలకంగా ఉంటది. అంటే ఇలా కొంత ఈయన కూడా కన్ఫ్యూజన్ లో ఉండడం కూడా అనిపిస్తున్నది. మేబీ ఆ సార్ మీద కుట్ర జరుగుతుండదు వివేక్ గారి మీద. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర వివేక్ ఎక్కువ నడుస్తున్నది, మాది నడుస్తలేని కొంతమంది సీనియర్ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అంటున్నట్టు తెలుస్తుంది. అదే క్రమంలో ఈ పోస్ట్ పోయింది అనుకోండి, ఇంకొకరికి మంత్రి పదవి వస్తుంది కదా, మేబీ అది కూడా అవుతుండొచ్చు. అది కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ ఏంటంటే మహాసముద్రం. అది మనం ఈతనే ఉంటాం, ఎట్లా లేకపోతాడో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే మినిస్టర్ గారు మాత్రం ఈ ఇష్యూలో దేశవ్యాప్తంగా బదనమైండు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయగలడు అని అందరికీ అభిప్రాయం వచ్చేసింది. అండ్ ఈ రాళ్లదాడిలో ఈ క్యాదర్పల్లి మున్సిపాలిటీలో ఆయన స్వయంగా డబ్బులు వంచిన పరిస్థితి కనబడలేదు. ఏదో కౌన్సిలర్కు 3 కోట్లు అని చెప్పి వివిధ పత్రికలలో కూడా, వివిధ సోషల్ మీడియాలలో కూడా బాగా ట్రోల్ అయినాయి. బాగా ట్రోల్ కాదు, సోషల్ మీడియాలో బ్రహ్మానందము ఇంకోలో ట్రోల్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఈ అరుగు మీద పడేదానికంటే పోయి కేతనపల్లి కౌన్సిలర్ పోటీ చేసిన అయిపోతుంటే 3 కోట్ల అట్లా రావాలి. అంటే అది లోకల్లో జరిగిన ప్రచారం కాదు. ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ నేషనల్ లెవెల్ అయింది. బ్రహ్మానందం గారిని పెట్టి ట్రోల్ చేయగలిగింది అంటే ఎక్కడ ఉంటుంది. రైట్. ఇంకొకటి ఏంటంటే సహజంగానే వివేక్ గారు వినోదీలు అనేసరికి డబ్బున్న వాళ్ళు ఎన్నైనా చేయగలుగుతారు అనేది ఒకటి వచ్చింది. ఇంతకుముందు ఎంఆర్ఓ టాపిక్ వచ్చేసరికి కూడా ఈ ఎన్నికల ఆఫీసర్ సీసీ కెమెరా ఉందా లోపల, మళ్ళీ నేను మర్చిపోతే ఇప్పుడు చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా మీడియా తరపున విజ్ఞప్తి, మా మంత్రి గారు మీద కౌన్సిల్ హాల్లో దౌర్జన్యం జరిగింది అని మంత్రి గారు స్వయంగా చెప్పింది కాబట్టి దయచేసి సుమోటోగా స్వీకరించి
కేసు పెట్టి సీసీ ఫుటేజ్ తెప్పించండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే లోపల మా మంత్రి గారి మీద దౌర్జన్యం జరిగిందో లేదో తెలియాలి. ఎందుకంటే పాపం బాధపడుకుంటూ పోయిండు. ఇది కూడా మనం చర్చించాల్సిన అంశం. అది ఎందుకంటే కంప్లైంట్ రాకపోతే కంప్లైంట్ ఇవ్వాలి ఒకటి. సరే ఇది అయిపోయిన తర్వాత ఈయన గురించే ఇదే అరే ఆఫీసరు మరి సస్పెండ్ అవుతారా గిట్నే చేస్తారా అని చెప్పి ఏమున్నది పోయి 5-6 ఏళ్ళ సర్వీస్ ఉండవచ్చు. ఇంకేమవుతుంది రిటైర్మెంట్ అయితే దానికంటే డబ్బులు ఇస్తాడు సారు అనే టాక్ కూడా వస్తుంది. అంటే మొత్తం డబ్బుల వ్యవహారం నడుస్తున్నది. క్యాండిడేట్కి ఒక్కొక్కరికి 8 లక్షలు ఇచ్చిండని ఎన్నికల ప్రచారం అప్పుడే పంచమని చెప్పి అంటే ఆల్రెడీ చేసినా కూడా 1,60,00,000 అవుతాయి కదా, 1,50,00,000 పెట్టుకున్నట్టే కదా. మరి ఈ ప్రెస్టేజ్ ఇష్యూ కాడికి వచ్చేసరికి ఇంకో 1 కోటి పెట్టుకుని తప్పే ఉన్నది అనే జనరల్ అటాక్. మనం ఎట్లుంటుందంటే కాళ్ళు మొక్కేటోడు అది ఏం పైసలు ఇవ్వట్రా కాళ్ళు మొక్కుతూనే ఉంటాడు అని అంటారు జనాలు. పైసలు ఇచ్చేటోడు దేయానికి కింద వచ్చే పైసలనే అంటారు. ఇక్కడ వీళ్ళను పైసలు లేవు అని అనుకునే అవకాశం లేదు కాబట్టి ఇదే చర్చ జరుగుతుంది. మా ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ మందమరి తహసీల్దార్ మొత్తం వివాదం అక్కడ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అయిపోయి చైర్మన్ పీఠం వివాదం అయిపోయి మంత్రి గారు బయటికి పోయినాక ఆయన వాయిదా వేసే క్రమంలో మీడియాకి అనుమతి ఉంది అని అప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? అంటే మీడియా చాలా గట్టిగా క్వశ్చన్ చేసింది. గొడవ పెట్టి ఎందుకు రాణిస్తలేరు, మంత్రి గారు వెళ్ళి గంట అవుతుంది, మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రకటిస్తున్నారు, అది కూడా గేట్లకి వెళ్ళి ఇలా వచ్చేసి టకటా చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాడు. నిలదీసారు అసలు అలో చేయలేదు అంతా. అంటే నేను పేపర్ పట్టుకొస్తా అనిపోయాను, పట్టుకొస్తా అనిపోయింది పేపర్ పట్టుకొచ్చి చదివిన తర్వాత ఆరే ఉంది అని నవ్వుతున్నాడు. అది అందుకే నేను ఏమన్నాను మొన్న కూడా అన్నా, ఓ జోకర్ ఆఫీసర్. ఇప్పుడు దయచేసి అంటే నాకు ఆఫీసర్ల మీద కోపం కాదు, ఒక ప్రధానమైన మున్సిపాలిటీలో అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అంత ఇదైనప్పుడు లోపల కౌన్సిలర్లు అల్లరి ఎత్తారు అంటే కూడా నాకేం తెలియనట్టే ఉంటాడు, ఈ గొడవ అవుతుందంటే నాకేం తెలియనట్టే ఉంటాడు, 16 తారీఖు నాడు జరిగిన ఇష్యూకు నాకేం తెలియనట్టే ఉంటాడు. అదే ఆఫీసర్ అండి. ఇప్పుడు కౌన్సిలర్లో గొడవ జరిగినప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ నవ్విందని మహిళా కౌన్సిలర్లు ఆరోపణిస్తారు. అది ఎంత అంటే యాక్చువల్గా కౌన్సిలర్లో పోయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయి ఎలక్షన్ అయిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ అయినాకనే ఇంటర్వెల్ ఇస్తారు. అదేదో సినిమాకి పోయినట్టు మధ్యలో కాంగ్రెస్ వాళ్ళకి ఇంటర్వెల్ ఇచ్చారు. మనకు కూడా కొన్ని వీడియోస్ కనబడుతున్నాయి. బయటకు వచ్చి మంత్రి గారు వాళ్ళు అంత ఉన్నప్పుడు డీసీపీ గారు ఏదో ఫోన్ మాట్లాడమని ఇవ్వబోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో కూడా అనిపించింది. ఇంకా కూడా స్పష్టత లేవు వస్తే. ఎందుకంటే ఒక ఇష్యూ జరిగిన తర్వాత డిఫెన్స్ చేసుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు కూడా చూస్తారు. లాఠీ చార్జ్ జరిగింది, దెబ్బలు తాకినాయి, కానిస్టేబుల్ గాయపడ్డాడు, జావేద్ గాయపడ్డాడు, రవీందర్ రెడ్డి గాయపడ్డాడు, అంతున్నాయి కదా. దీని మీద వీళ్ళు కూడా కౌంటర్ ఫైల్ వేయాలి అంటే ఏం చేయాలని చెప్పాలి కదా. కాకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అంత టైం ఇస్తలేదు. ఎంత ఫాస్ట్గా అంటే 17 నాడు అయింది, 18 నాడు మూసేసారు. అసలు వీళ్ళు ఇక పూర్తి స్థాయి అవి కూడా తీసుకోలేదు, వీడియో ఫుటేజ్ అవి కూడా తీసుకోలేదు. అదే క్రమంలో డీసీపీ గారు కానీ టకటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళు 500 మంది వచ్చింది, వీళ్ళు ఇంతమంది వచ్చింది. 500 మంది వచ్చేదాకా పోలీసులు ఏం చేస్తున్నారు, యాక్ట్ ఉంటే అనేది ఆ సార్ ఆలోచించలేదు. ఎట్లా వచ్చింది 500 మంది మళ్ళీ లోకల్ కాదని మన వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఏంటంటే అత్యుత్సాహం కావచ్చు, మితిమీరిన ప్రేమ కావచ్చు, లేకపోతే మంత్రి తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళు మంత్రిలా ఏమంటున్నాడు లేకపోతే ఇదని చెప్పేసి చేసి ఉండొచ్చు మ్యానిపులేట్. ఇప్పుడు మంత్రి గారు ఇప్పుడు ఈ రాళ్ల దాడి తర్వాత బాలకోసం జైలుకి పోయినాక కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిన్న ప్రెస్ మీట్ మొన్న ప్రెస్ మీట్ పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు రెగ్యులర్ డీసీసీ అధ్యక్షుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, ఇతర నాయకులు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, డీసీపీఆర్ మంచిర్యాల డీసీపీఆర్ కూడా ఈ దాడికి సంబంధించి 500 మంది ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ల వల్ల అసలు ఈ కాంగ్రెస్ నాయకులు కంటెంట్ ఉండి మాట్లాడుతున్నారా, ఇంకా మంత్రి మీద మచ్చ తెచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్న కొద్దీ ఆయనకి మైనస్ అవుతుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినారు, స్పష్టత ఇవ్వాలి ఏం జరిగిందని. అది వదిలేసి అప్పుడు కోదండరామ్ సార్ ఇంటి తలుపులు వదలగొట్టలేదా, అప్పుడు చెన్నూరులో బెదిరియలేదా, అప్పుడు గట్టయ్య చచ్చిపోలేదా, 16 తారీఖు కౌన్సిలర్లు ఎందుకు ఆపినరు అనేది సమాధానం ఉండదు, 17 తారీఖు నాడు ఎందుకు గొడవైంది అంటే సమాధానం ఉండదు, 15 తారీఖు నాడు భద్రాచలం ఎవరు వేయరు అంటే సమాధానం ఉండదు. ఇవన్నీ వదిలేసి దయచేసి అంటే ప్రెస్ వాళ్ళని కూడా తప్పు పట్టద్దు. ప్రెస్ వాళ్ళే కాంగ్రెస్ టార్గెట్ చేసేదాన్ని కూడా వాళ్ళ లోకల్ కాంగ్రెస్ నాయకులకు కొద్దిగా జ్ఞానం ఉండాలి. కష్టపడేది మీకోసమే. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉన్న మనం ఇట్నే మాట్లాడేటోళ్ళం, వేరే పార్టీని ఇలా మాట్లాడేటోళ్ళం. ఎందుకు అంటే 7 గెలుచుకుని దౌర్జన్యం ఏంటి పోయి, ఈ కాంగ్రెస్ కాదు ఇక్కడ 7 బీఆర్ఎస్ గెలిచి ఇట్లా చేస్తే కూడా మేము ఊకోపోదు. అది సుమన్ గారు ఆ ప్లేస్ ఎవరి ప్లేస్ లో కూడా ఓకే. ఇది అర్థం చేసుకోకుండా అప్పుడు తలుపులు
కొడితే సప్పుడు చేయలేదని అప్పుడు తలుపులు కొట్టిండ్రు దౌర్జన్యం చేసిందనే బాలకృష్ణ ఓడించారు క్లియర్. చెన్నూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిర్రు అని కేసులు కూడా అయినాయి. ఎర్ర బుక్ మీద పేర్లు రాసుకుంటున్నా ఇప్పుడు లోకల్లో రాసుకుంటారట మన పేరు ఎర్ర బుక్కులలో. ఏం చేస్తారు బాలకృష్ణ అప్పుడు ఆరోపిస్తాను. నేనేమంటున్నాంటే వీళ్ళకు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ఇవాళ దాంతో నిన్న బీఆర్ఎస్ విడుదల చేసిన వీడియోతోని కంప్లీట్ వీళ్ళకి కొంత ఇదైపోయింది. నిజంగా ఇంతమంది ఎట్లా వచ్చిండ్రు అనే కాడ కొంత ఇదేను. సరే దీన్ని కప్పిపుచ్చుకొని మళ్ళీ మేము బరాబరే అని చెప్పేసి కొట్లాడడానికి అయితే వాళ్ళ బుద్ధిహీనులు, వాళ్ళ కర్మ. రియలైజ్ కావాలి, రియలైజ్ అయ్యి జరిగింది ఇట్లా కాదు ఇప్పటికైనా మంత్రి గారి దగ్గరికి పోయి ఇది చేసుకోవాలి. ఇంకా కూడా ఇవాళ వరకు రాజు గారు మంత్రి గారు ఇంకెవరో కూడా ప్రయత్నం చేస్తున్నారట. అంటే నేను అన్నది యతిప్రాస కలవడానికి రాజు మంత్రి బంటు వీళ్ళంతా ఇంకా ప్రయత్నిస్తున్నారట. ఇవాళ 24 తారీఖు ఇంకా ట్రై చేస్తున్నారు. అక్కడ గొడవలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి. టీఆర్ఎస్ అందరూ పట్టుకపోతున్నారు. ఎమ్మెల్యే లక్ష్మి గారి మీద కేసు అయింది. ఇవాళ కేటీఆర్ హైదరాబాద్కి వచ్చారు, నిన్న మంత్రి గారు పేరు ఇదంతా పోయింది. అయినా కూడా ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు ఏమనుకోమంటారు. ఇంకా పోలీస్ పిటిషన్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే అశ్వథ్ ఎమ్మెల్యే కోలక్ష్మి మీద ఎఫ్ఐఆర్ దాక్కున్నారు, అబ్స్కాండింగ్లో ఉన్నారని చెప్పి పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితి. కోలక్ష్మి నిజంగానే దాక్కుందా లేకపోతే వీళ్ళకి దొరకడం లేదా? అసలు కోలక్ష్మి ఏం చేసింది? అసలు ఎన్నికల పరీక్షలకు రాలిగా ఆమె వచ్చింది, ఆ వెహికల్ కూడా ఆపారు కదా, పంపలేదు కదా, గొడవ పెట్టలే. కోలక్ష్మి గారిని వ్యాన్ తన వెహికల్ దిగితే లేడీ పోలీస్ ఆఫీసర్ పోయి తోపులాట జరిగింది, అక్కడ వెళ్ళిపోయింది. తర్వాత ఒక ఆడియోలో కూడా కనబడుతున్నది, నేను వెళ్ళను మా లక్ష్మకి వెళ్తుంది ఆమె పరిశీలకురాలుగా వచ్చింది అని చెప్పారు. కానీ ఇక్కడ పక్క ప్రాంతం నుంచి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఆమె వచ్చి రెచ్చగొట్టింది అనే దిశగానే పోలీసులు కేసు పెట్టారు. సరే కేసులు అనేవి రాజకీయ నాయకులు పెట్టుకుంటారు, ఒకసారి వీళ్ళు పెట్టుకుంటారు, ఒకసారి వాళ్ళు పెట్టుకుంటారు అనుకుందాం. కానీ ప్రధానంగా ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ నిజాలేందో చూడాలి. కేవలం ఏకపక్షంగా పోతే బదనామయ్యేది వీళ్ళే. మనం ఫస్ట్ రోజే అనుకున్నాం, రిజల్ట్ వచ్చిన రోజే అనుకున్నాం యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సరే ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత అయినా ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది, తర్వాత అయినా ఉంటుంది ఇబ్బంది. అయితే ఇంకొక విషయం అన్న, అసలు అంటే మంత్రి గారు అంటే ఇప్పటికీ అంటే ఇప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీని ఇప్పుడు రేపు వాళ్ళ కౌన్సిల్ సభ్యులందరూ ఫ్రీ అయిపోయారు. వాళ్ళు గెలిచినటువంటి కౌన్సిలర్ అందరూ ఫ్రీ బర్డ్స్ అయిపోయారని కాంగ్రెస్ నాయకులు స్థానిక మామూలు ఫ్రీ బర్డ్స్ వదిలిపెట్టడం రోడ్డు మీదుగా తర్వాత చూద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ లోకల్ కేతన్పల్లి నాయకులు మాట్లాడుతారు. అసలు మంత్రి గారు ఏం రియలైజ్ ఇవ్వాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి, కేతన్పల్లి విషయంలో ఇంకా కాంగ్రెస్ పీఠం దక్కుద్దని అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుద్ది? ఇప్పుడు ఫ్రీ బర్డ్స్ కాబట్టి వాళ్ళని ఎందుకు కట్టి పెట్టాలి? అసలు కౌన్సిలర్ని ఎందుకు కట్టి పెట్టాలి? వీళ్ళు 7 వీళ్ళు కూడా క్యాంపుకి పోయేది బీఆర్ఎస్ వాళ్ళు పోయారు. ఫ్రీ బర్డ్స్ అయిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అసలు వాళ్ళు ఎందుకు దాక్కోమన్నారు? ఎవరు దాక్కోమన్నారు? ఇప్పుడు ఈ 14 మందిలోంచి లాక్కు రావడానికి ట్రై చేశారు కాబట్టి వీళ్ళు లాక్కున్నారు, ఇది ఓకే. ఇప్పుడు వీళ్ళని ఎవరు లాక్కపోతున్నారు? అవకాశం లేదు కదా. మళ్ళీ లేనప్పుడు వీళ్ళు ఫ్రీ బర్డ్సే కదా. వీళ్ళని కావాల్సుకొని వీళ్ళే హైప్ చేసి పట్టుకపోయి వాళ్ళని కూడా దాచిపెట్టినామని చెప్పేసి క్రియేట్ చేసుకున్నారు తప్ప ఛాన్స్ లేదు. ఇప్పుడు క్లియర్ అన్న, నా దగ్గర 15 మంది ఉన్నప్పుడు నువ్వు లాక్కోవడానికి ట్రై చేస్తావు, నీకు తక్కువ బలం ఉంది కాబట్టి. నీ దగ్గర నాకు సరిపోయిన ఉంది కానీ నేను ఎందుకు లాక్కోవాలి? నేను ఏ పార్టీని పక్కకు పెడతాను, నేను ఎందుకు లాక్కోవాలి? నాకేం పని? నన్ను క్లియర్గా హాల్లోకి పోలీసే ప్రమాణం చేసుకుంటూ సబ్జెక్ట్ వచ్చి మేము పరిపాలన చేసుకుంటాం కదా, పబ్లిక్ ఇచ్చిన తీర్పు కదా. ఇవాళ పబ్లిక్ బాధపడుతున్నారు. చాలా మంది నాన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫోన్ చేసి మీడియా సంస్థలకి ఇదేందన్నా ఇంత అధ్వానంగా ఉంటుందా, మేము ఎందుకు ఓట్లు వేసినాం అసలు? ఇలాంటప్పుడు డైరెక్ట్ నామినేషన్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, నామినేటెడ్ పోస్ట్ లాగా పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే అది బాధ వాళ్ళకి. మేము క్లియర్గా ఓట్లు వేసినాము, 12 సీట్లు వచ్చినాయి, వాళ్ళకాలు చేసుకుంటే అయిపోతుండే కదా. ఇప్పుడు కేతన్పల్లిలో ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది, వీళ్ళ దాడులు, ఇదంతా బాలకృష్ణ అరెస్ట్, బీఆర్ఎస్ వాళ్ళ అరెస్ట్, ఇదంతా నడుస్తున్నాం. ప్రధానంగా ఈ ఎన్నికలలో అటు మొన్న మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళను ఓడించారు అనే క్రమంలో ఇలా ఒక 2 స్టార్ అధికారి పేరు కూడా తీవ్రంగా వినిపిస్తుంది. ఈ 2 స్టార్ అధికారి అంటే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. మా ఈ ఎస్ఐ లేకపోతే అసలు ఇక్కడ కొంత ఫెచ్ అయ్యేది అనేది కూడా చాలా వరకు టాక్ నడుస్తుంది. అంటే కాంగ్రెస్ గెలిచేదేనా? కాంగ్రెస్ గెలిచేది కొంత ఎస్ఐ సహకరించలేదు అంటే కొంతమందిని కావాలని ఎస్ఐ డిస్టర్బ్ చేసిందని అంటారు.
అంటే ఆ ఎస్ఐ కాంగ్రెస్కే పనిచేసిన పేరు ఉంది కదా, కాంగ్రెస్కే పనిచేసిన పేరు ఉంది కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఎందుకు? ఓ పోలీస్ ఇన్ఫార్మర్ కి సపోర్ట్ చేసి ఆ వార్డుని ఓడించడానికి ఎస్ఐ కారణం అని అంటున్నారు. అది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు అందరూ గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వస్తుంది, కానీ చైర్మన్ అభ్యర్థులు ఎక్కువ కావడం వల్ల పక్క చైర్మన్ అభ్యర్థులు ఓడించడానికి పెట్టుకున్న యుద్ధంలాగా అయిపోయింది. ఇక్కడ మీరంటున్న పోస్ట్ దగ్గర ఒక ప్రధాన నాయకుడు ఉన్నాడు, ఆ చైర్మన్ క్యాండిడేట్. ఇంకో కాడ ఆ కోసం నుంచి పోతే ఒక చైర్మన్ క్యాండిడేట్, రైల్వే స్టేషన్ ఏరియా పోతే ఇంకొక చైర్మన్ క్యాండిడేట్, భగత్ సింగ్ నగర్ పోతే ఇంకో చైర్మన్, వీళ్ళందరూ ఓడిపోవాలని ఇంకో చైర్మన్ క్యాండిడేట్. అంటే ఇక్కడ ఏమైందనే చైర్మన్ క్యాండిడేట్ అని ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళని ఓడించడానికి నాయకులు ట్రై చేసారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులకైతే నమ్మకం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళకు ఎట్లా కోర్టులో వాయిదా దొరుకుతుంది, అది 40-45 రోజులు పడుతుంది. తర్వాత మేము మా ఈ కౌన్సిలర్ బీఆర్ఎస్ వాళ్ళ సిపిఐ వాళ్ళ మాకు మద్దతు ఇస్తారు, మేమే చైర్మన్ పీఠం దక్కించుకున్నాం. ఆ చైర్మన్ పీఠం దక్కించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా? చైర్మన్ పీఠంతో మంత్రికి మంచా చెడా? చెడే, మంచిదే కాదు. ఎందుకంటే ఎట్లా చేసి బలవంతంగా గెలుచుకున్నారు అనేదే వస్తుంది తప్ప ప్రేమతో గెలుచుకున్నారు అనేది రాదు, ప్రజాస్వామ్యబద్ధంగా గెలుచుకున్నారు అనేది రాదు. ఇప్పటిదాకా దాన్ని పక్క పెడదాం, ఇంకో 40 రోజులు టైం ఉంది కనుక అనుకుంటే, లేదా హైకోర్టులో ఇవాళ ఇచ్చిన దాని ప్రకారం సోమవారం నాడు హియరింగ్ ఉంది, సోమవారం నాడు దాని మీద తీర్పు వస్తుంది, ఇంకోటి వస్తుంది తెలియదు. ఉన్న 14 మంది కనుక హైకోర్టులో మేము క్లియర్ ఉన్నాం, అక్కడ ఉన్న 22 సీట్లే, మేము 14 మంది ఉన్నాం, మాకు పాలకవర్గం ఏర్పాటు చేస్తామని చెప్తే ఒక ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి పాలకవర్గం ఏర్పాటు చేసుకోవచ్చు. హైకోర్టు చెప్పిన తర్వాత ఎవరు అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఎవరైనా అప్పుడు మనం అనుకున్న మీరు అనుకున్న మీ ఎస్ఐ గారు కూడా వచ్చి సెక్యూరిటీ ఇవ్వాల్సింది, ఎందుకంటే జ్యుడిషియల్ సర్వీసెస్. అని నేనేమంటున్నా అంటే, సరే మంత్రి గారికి మంచిగా చేయడం తెలియదు అంటే మనం సలహా ఇచ్చేంత మా గొప్పలం కాదు, కానీ క్యాతన్పల్లిలో రామకృష్ణపూర్ ఎస్ఐ ప్రజెంట్ ఉన్న శ్రీధర్ అంటే ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో జైపూర్లో వేసి అక్కడ అంగడి చేసిన పరిస్థితి ఉంది. ఆయన మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కంప్లైంట్ మీద చర్యలు. ఈరోజు రామకృష్ణపూర్కి వచ్చి కూడా ఇదే న్యూస్ చేస్తుండే, ఏంటంటే గన్మెన్ రవి పేరు చెప్తున్నాడు. గన్మెన్ రవి మీద ఇన్ని విమర్శలు, ఒక ఎస్ఐ కాబట్టి గన్మెన్ రవి మీద విమర్శలు వస్తున్నాయి, మంత్రి మీద విమర్శలు వస్తున్నాయి, ఎంపీ మీద విమర్శలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వస్తున్నప్పుడు ఆయననే ఎందుకు కాపాడుకోవాల్సి వస్తుంది? అది వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేను అన్నా కదా, మినిస్టర్ గారు ఎంపీ గారు అద్దాలనే ఉంటున్నారు, వాళ్ళకి తెలియదు కావచ్చు, మనం బయట తిరుగుతున్నాం కాబట్టి మనకు తెలుసు. ఈ మన అనాలిసిస్ కనుక వాళ్ళు చూస్తే ఇది నిజమా, నిజంగా జరుగుతుందా, లేకపోతే రాజేష్ ప్రసాద్ ఏమైనా అబద్ధం చెప్పిండ్రా ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి. మనం చెప్తాం కదా. ఇప్పుడు ఆ ఎస్ఐ గారి గురించి లేదా ఇంకో ఆఫీసర్ గురించి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోకపోతే, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయకపోతే, వాళ్ళ నాయకులు వాళ్ళకి నిజం చెప్పకపోతే మునిగిపోయేది వాళ్ళే. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసినాక మంత్రి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చేవాళ్ళేనా? అదే అంటారు, అది ఎవరి లోపం? ఒక మినిస్టర్ స్థాయికి వచ్చిన నాయకుడు తన కాన్స్టిట్యున్సీలో తన మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే అది ఎవరి వైఫల్యం? అంటే కేతంపల్లి కాంగ్రెస్ లో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో దొంగలు పడ్డారు సొంత పార్టీ మనకు తెలియదు. అంటే సొంత పార్టీ నాయకులు ఏమంటుందంటే ఇది మంత్రి గారి వైఫల్యమే. ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారి వైఫల్యం మాట చెప్తాను, ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ పక్క పెడితే మంచిర్యాల జిల్లా వీళ్ళదే, గడ్డం వంశీయులదే. కాకగారి సంగతి పక్క పెడదాం, ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ, 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వివేక్ సార్, బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వినోద్ సార్. ఈ ముగ్గురు అంటే దాదాపు జిల్లా మొత్తం వీళ్ళ చేతుల్లో ఉన్నట్టే కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండదా, పోలీస్ వ్యవస్థ ఉండదా? అంత సింపుల్గా అంత ఈజీగా ఇవన్నీ జరుగుతాయి అనుకోవాలా? సరే, మనకు మంత్రి గారు సాఫ్ట్ కార్నర్ ఉందనుకున్నాం, కోపం కూడా అంతే ఉండాలి. ఎందుకంటే పోతుంది కదా, ఎవరిది పోతుంది ఇక్కడ? వివేక్ సార్ ఇట్లా చెప్తారా, మంచోడు ఉండే కదా అని ఇప్పటికి మస్తు మంది అంటారు. ఆయన సౌమ్యుడే అని అంటాడు, వివేక్ సార్ సౌమ్యుడే అని అంతర్గతంగా జరిగే వ్యవహారం సార్కు తెలియదు. అది తప్పు, నేను దాన్ని ఒప్పుకోను, నమ్మను. సరే, మంత్రి గారు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ కేతన్పల్లి కావచ్చు, చెన్నూరులో కావచ్చు, ఈ పార్లమెంట్ పరిధిలో బతికే అవకాశం ఉంటుంది? మంత్రి గారు ఓపెన్గా బయటికి రావాలి. యాక్చువల్గా 15 తారీఖు నాడు లోపే
13 తారీఖు రిజల్ట్ వచ్చింది కదా, అదే రోజు ప్రజా తీర్పును మేము శిరసావహిస్తున్నాము, ప్రజలు మాకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు, ఒకవేళ మేమిద్దరం ఓట్లు వేసినా కూడా 9 అవుతాయి, ఇండిపెండెంట్ కలుపుకుంటే 10 అవుతాయి, అయినా కూడా అటు 14 ఉన్నాయి అని అనుకొని ఉంటే ఆ రోజు సమస్య అయిపోయేది. అంటే ఇప్పుడు వీళ్ళు క్యాంపు చెప్తారు ఆ రోజు సాయంత్రం, ఆ రోజు ఎలక్షన్స్ అయిపోయి 22 సీట్లలో రిజల్ట్ రాగానే శిబిరం కాడ నుంచి ఒకటి మొదలైంది, ఇది కాంగ్రెస్ ఆఫీస్ కాడ నుంచి, సిపిఐలు ఎటుపోతారు మా ఊళ్ళేనాయా అన్న తర్వాత ఏమైంది అంటే ఇటుపక్క శిబిరానికి డౌట్ వచ్చింది, పక్కనే ఆఫీసులు, అవి సిపిఐలు మరి అటు ఇచ్చేటట్టు ఉన్నారట అని ఎంబడే సుమన్ అలర్ట్ అయ్యాను. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. చేస్తే సైలెన్స్ చేసుకోవాల్సింది, అవకాశం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది. ఎంబడే అన్న అని చెప్పేసి ఆయన సిద్ధరామయ్య సార్ని పిలిచి ఆ 4 ఈ 10 మంది టిక్కన వెళ్ళిపోయారు. వీళ్ళు ఒకటి ఏం చేసారు, గుర్రం సింగ్ మావోడే పోయి అని చెప్పేసి ఇల్లు పట్టుకొని పోయి 8, 14 వీళ్ళు బలం పెంచుకున్నారు 10. ఏది ఎంపీ గారు 10 అయినాయి. ఇంకో 2 ఇటు రావాలి లేకపోతే అన్నా కదా, ఆ 2 కోసం ట్రై చేద్దాం అనుకున్నప్పుడు 3 రోజులు అయిపోయింది కదా, అక్కడ దాకా పోయినాం, భద్రాచలం పోయినాం, జంగల్ పోయినాం, అయిపోయింది. కుదరలేదు అనుకున్నప్పుడు 16 తారీఖు నాడైనా అయిపోనివ్వాలి. ఆ రోజు క్రిటికల్ చేసారు, ఒక్కలాంటి ఇది చేశారు. బాల్క సుమన్ లోపల ఉన్నాడా లేడా అనేది రఘునాథ్ రెడ్డికి తెలుసు. ఆ రోజు రఘునాథ్ రెడ్డి లోపల ఉన్నప్పుడు బాల్క సుమన్ ఉన్నాడు లోపల అని చెప్పేసి వందలాది మందిని పిలిపించింది రఘునాథ్ రెడ్డి అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకు అంటే ఇష్యూ కావాలి అని. బాల్క సుమన్ అసలు లోపల రాలేదు. ఆ పోలీసు వాళ్ళంతా దొబ్బుతున్నా వీళ్ళంతా బయటికి నువ్వు నడు ఫస్ట్ అని బయటికి పంపించినా కూడా ఈయన చెప్పలే రఘునాథ్ రెడ్డి వాళ్ళకి. అక్కడ లాడ్ చార్జ్ అయ్యేంత ఇష్యూ అయింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ ఉంది, పక్క నుంచి ఇది వస్తున్నది, రైలు వస్తే సౌండ్ ఏమి వినపడది, మొత్తుకున్న సౌండ్ వినపడది, కొట్లాడుకున్న సౌండ్ వినపడది. పోలీసులు అలర్ట్ అయ్యారు, దొబ్బేసారు. మరి బాల్క సుమన్ లోపల లేడు కదా, ఇది చెప్పాల్సింది ఎవరు? నిజాలు అనేటివి చెప్పడం మర్చిపోయి రెచ్చగొట్టడం ధ్యేయంగా పెట్టి అయిపోయింది. 16 అయిపోయింది. 17 నాటి వరకు అన్నా బయటికి వెళ్ళేటప్పుడైనా మినిస్టరు ఇట్లా రెచ్చగొట్టాల్సింది కాదు. ఎవరన్నా మామూలుగా ఆలోచిద్దాం మనం, జర్నలిస్ట్ పరంగా కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మినిస్టర్ గారిపై దౌర్జన్యం చేసేంత అవకాశం ఉంటుందా కౌన్సిల్లో? అక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఆఫీసర్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇండిపెండెంట్ కౌన్సిలర్ 8 మంది వాళ్ళు ఉండగా వీళ్ళు ఆయన మీద దౌర్జన్యం చేసేంత ఉంటుందా? ఉండదు. అక్కడ ఆయన రెచ్చగొట్టిపోయింది అనేది ఒకట. మంత్రి గారు స్వయంగా బయట మా మీద దౌర్జన్యం చేసిండ్రు అందుకే వెళ్ళిపోతామని వెళ్ళిపోయాడు. అక్కడనే మంత్రి గారి ఆలోచన అర్థమవుతుంది ఎట్లా చేసి దీన్ని చేయాలని. అప్పటికైనా సరే మాకు బలం లేదు, కౌన్సిల్ వాళ్ళు చేసుకుంటారు, డెవలప్మెంట్ మేము సహకరిస్తాం, ఇంత పెద్ద మున్సిపాలిటీ మేము డెవలప్ చేసి చూపిస్తాం, ఇంతకుముందు గంత చేసినామని చెప్పేసి హుందాగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేసిపోతే అలా అవుద్దని మనం అనుకున్నాం. చాలా మంది అక్కడ వాళ్ళం అనుకున్నాం. మంత్రి గారిని పిలిచి పరువు తీసిరు అంటే 3 లేపుతారు, చేతులు లేపుతారు, మనకే సపోర్ట్ చేస్తారు అనే మద్దతు దొరుకుద్ది, మనం చైర్మన్ అవుతాం అనే ఉద్దేశం ఉంది అని చెప్పి మంత్రి గారిని పిలిచి పరువు తీసిరు అనే ఫ్రస్ట్రేషన్లో ఆయన మాటలు అనున్నారని కూడా. ఇక్కడ నుంచి చెన్నూరు పోవడానికి అరగంట పైన పడుతుంది. అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి ఫిగర్స్ ప్రకటించినప్పుడు అంటే అరగంటలో కూడా రియలైజ్ కాలేదా? కావాలి కదా. ఇక్కడ మనం అనేది ఏంటంటే సౌమ్యుడు ఆలోచన పరుడు అనుకున్నప్పుడు ఇంకా లాగడం ఎందుకు అనేది అది తెలియాలి కదా. ఇప్పటికి కూడా వీళ్ళు కోర్టుకు పోయిన వాళ్ళు రేపు క్యాంపు బంద్ చేసుకొని వస్తారు కావచ్చు, 40-45 రోజులు అంటే లేట్ అవుతుంది. వాళ్ళు వచ్చినాక మరి కాంగ్రెస్ కమ్ముడు పోతే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది కదా, చేసుకోనియచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు పోరు అని మనం అనట్లేము. ఆ 10 రోజులలో 3 రోజులలో 4 రోజులు పోతే పోయేది ఉండే, కానీ ఇప్పుడు పోతారు అనుకోను. ఎందుకంటే ఊళ్ళో అందరికి తెలిసిపోయింది కాబట్టి సోషల్ మీడియాలో కేతన్పల్లి గ్రూపులలో వస్తుంది, ఇక పోతే సిగ్గు లేనట్టే అంటే మనం అంటే మళ్ళీ అబ్బా మళ్ళీ రాణిస్తలేరు అనుకుంటారు, మనకెందుకని వాళ్ళ డబ్బు కమ్ముడు పోయే అవకాశం ఉంటే పోతారు అనేది టాక్. రాజేష్ భాయ్ ₹1 కోటి ఇస్తారంటే ఎవడుకుంటాడు? ఎమ్మెల్యే స్థాయి వాళ్ళే పోగలేంది, వీళ్ళు ఎందుకుంటారు? కానీ మనసును బట్టి ఉంటుంది వీళ్ళకి. ఆ రోజు అక్కడ లోపల వీళ్ళు ఇప్పటికీ కూడా మాకు ఫుటేజ్ బయట పెట్టండి అని అన్నారు. ఇంకొకటి మనం జర్నలిస్టుల తరఫున కూడా లోపల ఫుటేజ్ మనం బయటకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్ మనం చేయాలి. అవసరమైతే మనం కోర్టుకు పోయే ఆలోచన కూడా ఉంది. కిడ్నాప్ హైప్ చేయడం వల్ల అక్కడ ఏం జరిగిందంటారు? అసలు స్వర్ణలతను మొదటి నుంచి వీళ్ళు చేయాలనుకున్నారు, డబ్బులు ఇచ్చేది. అంటే పేదలు వాళ్ళు, ఆటో డ్రైవర్ వాళ్ళ భర్త ఉపేందర్ అని, వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అనుకొని వాళ్ళ అత్తమ్మతో కేసు పెట్టించారు, పిటిషన్ ఇప్పించి ఉద్దేశపూర్వకంగా మళ్ళీ 17 తారీఖు నాడు 2వ రోజు కూడా వాయిదా పడితే 2-3 నెలలు పడుతుంది అని తెలిసి కూడా
మారుతినగర్ గేట్ కాడ ఆపి ఆర్ఓబి స్టార్టింగ్ కాడ ఆపి వీళ్ళు 11 మందిని మాత్రం పంపించి ఆమెను ఆపి ఎస్ఐ ఏసీబీ వాళ్ళు అక్కడనే ఇన్వైట్ చేశారు. ఎస్పీ వాళ్ళు అక్కడనే ఎంక్వైరీ చేశారు. ఆమె ఖచ్చితమైన చెప్పింది, నాకు బిఎఫ్ఎం మీద పనిచేసిన బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇచ్చాను, సుమనా నెంబర్ ఉంటే నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఏం లేదు, నా ఇష్టంతో చేసుకొని చెప్పింది. వదిలేయాలి, అయిపోయింది, వదిలేసారు. మళ్ళీ లోపల ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోలీసులు, ఎలక్షన్ ఆఫీసర్. 14 మంది లోపల ఉన్న గంట తర్వాత కూడా మినిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత గంట తర్వాత గొడవ అయిందని బయటకు చెప్పడం అనేది హాస్యాస్పదం. ఎలక్షన్ ఆఫీసర్ మందమరి మండలంలో తహసీల్దారు మంత్రి గారి పిఆర్ రమణారావు బంధువు రమణారావు సూచించిన మేరకు నడుచుకుంటున్న ఆరోపణ కూడా ఉంది. బంధువు అయినా కాకపోయినా డబ్బులు పనిచేసినాయి అనేది అర్థమవుతున్నది. ఇచ్చిండ్రా తర్వాత ఇస్తామని ఆశ పెట్టిండ్రా తెలియదు, కానీ అందరు ఆలోచన అయితే అదే. ఇంకా వేరే ఆ ఛాన్స్ మినిమం కామన్ సెన్స్ అండి, మినిమం కామన్ సెన్స్. 14 మంది ఉన్నారు, కోరం ఉంది, కోరం లేదని చెప్పడం ఏంటి? రైట్ లేదు, ప్రాణస్వీకారం చేయించలేదు, గొడవ అయిందని మంత్రి గారు వెళ్ళిపోయినారు. తర్వాత 50 నిమిషాలు పట్టిందా ఈసారికి బయటకు వచ్చి చెప్పడానికి? 50 నిమిషాల దాకా ఏం చేసినట్టు? రైట్ చెప్పిండు. చెప్పిన తర్వాత చెప్పే ముందు కూడా అలా 14 మంది ఉన్నారన్న జ్ఞానం లేదా? ఉండాలి కదా. ఇప్పుడు ఆయన డ్యూటీ చేస్తున్నాడండి, అంత అధ్వానంగా వన్ సైడ్ చేయాల్సిన అవసరం ఉందా? చివరిగా మీరు మంత్రికి ఏ సలహా ఇవ్వాలనుకుంటారు? చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న పరిణామాలు ఏమనుకుంటారు? ఇంతకుముందు మీరు అన్నారు కదా, మంత్రి ఆ స్థాయి వాళ్ళకి సలహాలు ఇచ్చేది మనం కాదు, మనం కేవలం అనాలిసిస్ చెప్తాను. అనాలిసిస్ ఇప్పటికీ కూడా వాళ్ళు లోకల్ వాళ్ళని పిలిపించుకొని అసలు జరిగింది ఏంటిది, అంటే కేతనపల్లి మున్సిపాలిటీ నాయకులు, కేతనపల్లి కేతనపల్లి మున్సిపాలిటీ డిసిసి అధ్యక్షులు, కేతనపల్లి అధ్యక్షులు ప్లస్ రాజు టౌన్ ప్రెసిడెంట్ ఆజీజ్ గారు, వీళ్ళంతా ఉన్నారు కదా. ఇదంతా తెప్పించుకొని నేను 9 గెలిపించుకుంటాను ఒక ఆయన, నేను 22 మందిని గెలిపించుకుంటాను ఒక ఆయన. అక్కడి నుంచే కదా వచ్చింది. నమ్మింది ఎవరిని? మంత్రి గారు నమ్మింది పిలిపించుకోండి, కూర్చోండి, ఓపెన్ గా డిస్కషన్ చేస్తే ఎక్కడ పోయింది ఏమైంది అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే ఈక్వేషన్ వల్ల పోయింది, క్యాండిడేట్ ఎంపిక వల్ల పోయింది అనుకున్నప్పుడు ఎలక్షన్ ఏముందన్నా, ఇప్పుడు అబద్ధం మరోసారి గెలుస్తాం, ఇంత పరువు ఓటుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మంత్రి గారికి దేశవ్యాప్తంగా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. చాలా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఒక్క ప్రాంతాన్ని ఒక చిన్న మున్సిపాలిటీని పట్టుకుని ఇంత చేస్తానని అనుకోరు ఎవరు, కానీ అనుకునేలాగా జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి స్పష్టంగా మినిస్టర్ గారు, ఎంపీ గారు, యువ నాయకులు ఆయన కూర్చొని అసలు డిస్కస్ చేయాలి దీని మీద, ఇంకేం చేస్తే బాగుంటుంది. ఇంకా దీన్ని ఎంత రెచ్చగొడతా ఉంటే అంత బీఆర్ఎస్కే హైప్ అవుతుంది, బాల్క సుమన్కే హైప్ అవుతుంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే 2-3 సంవత్సరాల ముందే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినట్టు చేసింది ఇక్కడ. అంత ఇది ఇప్పుడు ఎలా అయినా దెబ్బలు తింటుండవచ్చు, లేకపోతే ఆ జైలు ఉండి ఉండవచ్చు, కానీ మున్సిపాలిటీ అంతా ఇదైపోయింది కదా. ఒక్కొక్క సీట్ వచ్చింది, కొట్లాడుకున్నారు అంటే అరే ఎవరినెవరు గుంజుకుంటారో అని అంటారు. అంటే ఈ ఎన్నికలలో ఈ మున్సిపాలిటీ అడ్డు పెట్టుకుని బాల్కదమ్మని హైప్ కావడానికే ఆ రోజు రాళ్ల దాడి చేసి జైలుకి పోయిండు, జైలుకి పోతా అని తెలిసి కూడా పోయిందని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అది ఆ రోజు చెప్తే అయిపో 3 రోజుల తర్వాత ఎట్లుంటుంది అంటే గుడ్డి మీద అన్ని ఏరుతా ఉంటారు అనమాట. ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ దొరకబట్టుకున్న వీడియో మరి ఆ రోజు దొరకలే కదా, ఇప్పుడు ఇవాళ కూడా అయి ఉండవచ్చు. సరే కుట్ర జరిగింది అంటే ఎక్కడ జరుగుతుంది? తక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది, తక్కువ జరుగుతుంది. రూములో పిల్లిని బంధించి ఇది చేస్తే కూడా అటాక్ చేస్తుంది అంటది. స్వేచ్ఛగా దానిపై దాని ఏం కాదు. ఇక్కడ ఇంతమంది ఉండంగా కూడా మాకు అధికారాన్ని రాణిస్తలేడు అనే ఫ్రస్ట్రేషన్ ఆయన ఉన్నాడు. సరే రాళ్ళు ఎవరు వేసినా తర్వాత చూద్దాం, చాలా అవకాశాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మాస్గా ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ నిరసనకారులు కోపం మీద వస్తున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటే వేరే తీరు ఉంటుంది. వీళ్ళు ఉన్న సమూహం పోలీసు చుట్టే ఉన్నారు, వీడియోలో తెలుస్తున్నది. భాగస్వామ్యంతో 10-15 మంది మాత్రం వీళ్ళు ఉన్నారు. వాళ్ళు నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. వస్తూ కొంతమంది ఇట్లా పక్కకు జరిగిండ్రు, మరి వాళ్ళే బండలు తీసి ఉండొచ్చుగా. సరే మంత్రి గారికి తెలియదు, మంత్రి గారు అసలు చెప్పలేదు, ఇట్లాంటి ఆయన ఎంకరేజ్ చేయడు, అది అందరికీ తెలుసు. ఎందుకంటే హింస రాజకీయాలు పడే అనుకుందాం. నేను అదే అంటున్నా, హింస రాజకీయాలు చెత్త చెదర వాళ్ళకి అవసరం లేదు. ఇవన్నీ చేసినప్పుడు ముందే చెప్పొచ్చు కదా, మనకి ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు భయ్, క్లియర్ ఉంది అని అసలు ఆ రోజు ప్రకటిస్తే అయిపోయింది కదా. నేను అదే అంటున్నా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 16 నాడు ఇట్లా అయింది, 17 నాడు ఇంత ఇష్యూ జరగబోతుందని ఆలోచించలేకపోయారా, చెప్పలేకపోయారా?
అయిపోయారా? ఎంబడి 4 పిఎలు ఉంటారు ఎప్పటికీ. వృద్ధుండు ఆయన రమణ రావాలి 30 ఏళ్ళు అయితే చెప్పాలి కదా, గన్మెన్ కూడా కాకప్పటి నుండి ఉన్నాడు కదా. చెప్పాలి కదా. ఇప్పుడు అది అంతిమంగా ఏమవుతుంది అంటే అట్లాంటి సంఘటనలు ఎంతటి సాఫ్ట్ ఫెయిల్ అయినా మనమే ఫీల్ అయినాం, అరే వివేక్ సార్ ఇట్లా చేసుడు ఏంది భయ అని. అది బాగా దగ్గర వాళ్ళు కూడా అరే మీకు కూడా తెలియదు అన్న సార్ అంటే తెలుసు, కానీ చేస్తున్నాడు కదా. కాంగ్రెస్ ఇజ్జత్ పోతుంది, కాంగ్రెస్ ఎగ్గిపోతుందని కొన్ని షార్ట్ వీడియోస్ వేసారు. దానివల్ల మిమ్మల్ని కూడా కాంగ్రెస్ నాయకులు తిడతారని విన్నా. నిజం చెప్తే తిడతారు, నిజం చెప్తే రాజకీయ నాయకులు ఎవరైనా తిడతారు. అట్లా అంటే లాస్ట్ టైం చెన్నూరులో బాలకసుమను రెచ్చగొట్టిండు అని చెప్పేసి నేను రాసినందుకు వాళ్ళు కూడా ఫీల్ అయ్యాను. కామను. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి రాజకీయ నాయకులకు. ఇలా మీరు ఏ పార్టీ గురించి అనట్లేదు, ప్రతి పార్టీ రాజకీయ నాయకునికి ఆ కండు వేసుకోగానే అది సొంతం కాదు. ఊరు ముఖ్యం, ఊళ్ళో ఉన్న పరిస్థితులు ముఖ్యం, ఊళ్ళో ఉన్న ప్రజలు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం, నిజం ముఖ్యం. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు 3-4 రోజుల నుంచి. ఏమని పెట్టిండ్రు? వివేక్ సార్ సౌమ్యుడు, వివేక్ సార్ మంచోడు, వివేక్ సార్ అట్లే. మేము అన్నావా? ఇప్పుడు వివేక్ సార్ చేసిన అనట్లేం కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోని అంటున్నాం. ఇంత జరుగుతున్నప్పుడు ఎంతమంది ఎందుకు వచ్చిందో తెలుసుకోమంటున్నాం. అది మానేసి కోదర్రావు ఇల్లు కొట్టిండు, ఇది కొట్టి ఎక్కడ. ఇప్పుడు అవన్నీ చేస్తే పబ్లిక్ ఏం చేసినారు? ఓడగొట్టి మీకు అధికారం ఇచ్చారు కదా. అధికారం మీరేం చెప్తారు అంటే అప్పుడు కోదండరావు వీళ్ళు తలుపులు వాళ్ళు కొట్టి ఎత్తుకొచ్చింది కాబట్టి మేము ఇప్పుడు కొడతామంటారా? మరి అట్లా ఒప్పుకోవాలి కదా. అదే చెప్పాలి కదా. ఇప్పుడు ఒకవేళ అలాంటిది చెప్పాలి. అందుకని నేనేమంటున్నానంటే లోకల్ నాయకులు ఆ కట్లు వాళ్ళు ఆ కలర్లే మాకు జీవితాలు అనుకుంటే వేస్ట్ అవుతుంది. మినిస్టర్ చెప్పి ప్రెస్ మీట్ పెడతాము, మినిస్టర్ చెప్పి ఇట్లా ఏమంటాము, మా నాయకుడు చెప్పి ఇది అంటామంటే నాయకుడు ఒక కుక్కను చూపించి అది నక్క అని చెప్పి ప్రెస్ వాళ్ళని పిలిచినట్టు చెప్పేస్తారా? అది మీ ఇంగిత పెట్టిపోయినట్టు. మరి అది నేను అదే అట్లా గుడ్డి ఉన్నంత కాలం బాగుపడాయి. మళ్ళీ దట్టు కేతనపల్లిలో కాంగ్రెస్కు చాలా కాలంగా అధికారం లేదు, స్థానిక సంస్థలు అధికారం లేదు. ఈసారి రావాలని చాలా మంది అనుకున్నారు. ఆ విధంగా పనిచేయాల్సింది ఉండే, లేరు పని చేయలేదు కదా. చేయనప్పుడు మనం ఏం చేద్దాం? నేను కాంగ్రెస్ ఇచ్చేది పోతుంది అనలేదు, కేతనపల్లి ఇచ్చేది పోతుంది అన్న. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి శివప్రసాద్ వీడియోలు చేస్తున్నారు. నేనేమంటున్నా, నిజాలే రాసినాం మనం, అంతకు మించి ఏం లేదు. అందుకని ఏ వీడియో కూడా నా సొంతం చేయలే, ఖచ్చితంగా జరిగిందేంటో చూపించిన. ఇప్పుడు ఈరోజు మీరు నినాదంలో ఒక ఘాటైన వార్త రాశారు, మొత్తం పోలీసుల మీద రాశారు. అసలు ఎందుకు ఆ ఉద్దేశం ఎందుకు కలిగింది? దాని మీద పూర్తిగా వార్త దాదాపు ఒక ఫుల్ పేజ్ వార్త రాశారు, ఉన్నట్టు రాశారు. మరి ఎందుకు అంటే అంత కోపం ఎందుకు వచ్చింది మీకు? ఫస్ట్ ఒక మాట కృతజ్ఞతలు చెప్తారు. ఉన్నదిన్నట్టు రాసింది అన్నారు కదా, కోపం ఎవరికి వస్తుంది? అంటే మీరు రాసిన వర్డ్స్ అన్నీ కూడా కోపంగానే కనబడుతున్నాయి కదా. ఉన్నదిన్నట్టు రాస్తే ఉలికిపాటు ఎవరికైతుంది? ఇప్పుడు నేను ఏం రాసిన, స్వామి భక్తి ఎక్కువైందా అని రాసిన. మినిస్టర్ ఏమో నాకు తెలియదు అంటాడు, లోకల్ కాంగ్రెస్ నాయకులు మాకు తెలియదు అంటాడు. రఘునాథ రెడ్డి నా మిత్రుడు చిన్నప్పటి నుంచి, లేదన్నా 16 తారీఖు నాడు వాళ్ళని ఎవరు ఆపినరు, వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయంగా అద్దన్నామా అన్నాడు. వడ్నాలసీను నా మిత్రుడు ఎవరు వద్దన్నారు మిత్రమా వాళ్ళని అన్నాడు. మరి అది ఇప్పుడు దొంగ ఎవరే? తప్పెవరిది? పోలీసు వాళ్ళు ఎందుకు ఆపిండ్రు? ఆపింది పోలీసు వాళ్ళే కదా, క్లియర్ కదా, దేశం అంతా తెలుసు కదా, వీడియోలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎందుకు ఆపిర్రు? ఎవరి కోసం ఆపినరు? ఎవరు చెప్తే ఆపినరు కదా. నేను అదే అడిగిన. అంటే మినిస్టర్ గారి మీద భక్తితోనో, ప్రభుత్వం మీద భక్తితోనో, రేవంత్ రెడ్డి గారి మీద భక్తితోనో వీళ్ళు ఇన్స్టెడ్ అంటే వీళ్ళే ఎక్కువ ఓన్ చేసుకున్నారా? ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగకపోతే ఎవరు చెప్పాలి సమాధానం? అంటే మీరు ఆ క్వశ్చన్ మీరు వేసిరు, కానీ మీరు వార్త రాసిరు, విశ్లేషించారు, చదివిన వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమైంది. ఆ హెడ్డింగ్ చూసే మాటలు జారేటోళ్ళు ఉంటున్నారు కదా. మరి నేనేమంటాను, నిజాలు రాసినప్పుడు కొన్ని తప్పు, దాన్ని మనం ఏం చేయలేము. జర్నలిస్టుల మీద, నిజాలు రాసే వాళ్ళ మీద మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పార్టీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది అబద్ధమైతే లీగల్గా పోవచ్చు, నిజమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయద్దు, తప్పు ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. జర్నలిస్టులతోని, మీడియాతోని పిచ్చి గోకుండా చేస్తే ప్రభుత్వాలే పడిపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఇవాళ అనాలిసిస్ చేసింది డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఎక్కువ ప్రేమ చూపించారా అని. ఎందుకంటే ఎస్ఐ గారు, సిఐ గారు చూసుకోవాల్సిన పరిస్థితిని డీసీపీ గారికి చెప్పి తప్పెందుకు చెప్పించారు? డీసీపీ గారికి జిల్లా పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారితో తప్పెట్లా చెప్పించిందండి, అవునా కాదా?
తప్పేనా కాదనేది మనం చూసుకోవాలి. తప్పే. వీడియోలు వాళ్ళు రిలీజ్ చేసారు, ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఎట్లా చెప్పించాను? పోనీ 500 మంది ఉన్నారని చెప్పి ఎట్లా చెప్పాను? అదే డీసీపీ, జైపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు గారు అక్కడ ఉన్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు గారు అక్కడ ఉన్నప్పుడు మా కౌన్సిల్లో తీసుకుపోయే బాధ్యత మీదే, నేను మిమ్మల్ని నమ్ముతా అని బాలకృష్ణ అప్పచెప్పిండు. అప్పచెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 30 మంది ఉన్నారు. 30-40. అప్పచెప్పి అలాంటి పోయిన తర్వాత 5-10 నిమిషాల లోపల వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఇది క్లారిటీ కావాలి కదా. దీనిలో ఎవరు ఫీల్ అయితే వెంకటేశ్వర్ ఉన్నప్పుడు దాదాపు ఒక 100 మంది ఉన్నట్టు చుట్టూ లేరు. సరే 100 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 100 మందిని కూడా కౌన్సిల్ లోపలికి వెళ్ళిపోయి పంపించవచ్చు కదా. ఒకటి. రెండోది ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన విషయం, అక్కడ అప్పటిదాకా అంత ఉద్రిక్తంగా ఉన్నప్పుడు మంత్రి గారిని అదే తోడు ఎందుకు ప్లాన్ చేశారు? అంటే గొడవలకు ఆస్కారం ఇచ్చింది ఎవరు? పోలీస్. మీరు ఎట్లా అన్నారు ఇప్పుడు? మేము అంటుంటే నేనేమంటున్నా పర్ఫెక్షన్ ఉంది. నేనేమంటున్నా అంటే కేతన్పల్లి మున్సిపల్ ఆఫీస్కి రావడానికి మంచిర్యాల శ్రీరాంపూర్ తిరిగి రావచ్చు, లేదా శేషపల్లి నుంచి రావచ్చు. ఈ గొడవ అయిన తర్వాత మినిస్టర్ గారు ఎట్లా వెళ్ళిపోయారు? శేషపల్లి నుంచి వెళ్ళిపోయారు. ఒకవేళ అక్కడ ఉండి మంత్రి గారి తొవ్వలు వస్తున్నారు, దయచేసి మీరు ఇక్కడ వెళ్ళిపోయింది పోయి అంటే ఒక 10 నిమిషాలలో వీళ్ళు ఖాళీ చెప్పి అయిపోతున్నారు కదా. ఖాళీ చేయకుండా ఇక్కడే ఉంచి వాళ్ళని అంతమంది ఎలా రాణించారు? లీగల్గా ఫస్ట్ వచ్చారు. పోలీసులు ఫీల్ అయ్యారు, కానీ అంతమంది నినాదాలు చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ శిబిరం నుంచి మనకు మాటలు వస్తున్నాయి కదా. అది నిజం అబద్ధం కూడా పోలీసులే చెప్పాలి. ఆ వీడియో కూడా నిజం అబద్ధమో పోలీసులు చెప్పాలి. చెప్పకుండా ఇట్లెట్టయితే మనం ఏం చెప్తాం? వాళ్ళని కూడా పట్టుకపోయినట్టు పోలీసులు కూడా ఇప్పుడు ఉచ్చులో బిగేసుకుంటారు. ఈ పోలీసులకు కూడా ఇది మంత్రి గారికి తెలియదు, లోకల్ నాయకులకు తెలియదు. 16 తారీఖు నాడు గొడవ పెట్టలేదు, మేము ప్రమాణ స్వీకారం చేయమంటే బీఆర్ఎస్ వాళ్ళు సిపిఐలు చేస్తలేరు అని వాళ్ళు అంటున్నప్పుడు దోషులు ఎవరు, ఆపిన వాళ్ళు ఎవరు? నీకు వచ్చినది వస్తుంది కదా. ఇది ప్రజలు అడుగుతారు, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక మంత్రి గారు లాస్ట్కి ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎట్లయితే బాగుంటుంది? అంటే ఈ కాన్స్టిట్యున్సీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఏదో ఒకటి చేస్తారు ఆయన నేను అనుకుంటాను. ఇంకా పట్టు మీద ఉంటాడా? ఇంత దాకా వచ్చింది కాబట్టి ఎట్లా చేసి మనమే కూర్చోవాలి అంటాడా? ఈ 2-3 రోజులలో గిట్ట రియలైజ్ అసలు ఏంద్ర పైకి ఇంత ఎందుకు అయింది, నా ఇజ్జత్ అంతా పోతుంది, పైన కూడా ఇబ్బంది అవుతుంది అని అలా కనుక ఏమన్నా పిలిచి మాట్లాడతారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మనం ఆ స్థాయిలో మనం చెప్పి ఇది చేయండి సార్ అనేటట్టు లేము. ఎందుకంటే కాంగ్రెస్లో నేనేమంటున్నా అంటే మనం చేయమని అంటలేము, కానీ అధికారులు కూడా మంత్రిని నాయకులు తప్పుదో పట్టిస్తూ లెక్క ఉంటుంది. అధికారులు కూడా మంత్రిని తప్పుదో పట్టిస్తున్నారు అనేది కూడా కొంతమేర సమాచారం కావచ్చు, ఆరోపణలు కావచ్చు. ఒకటి చెప్తాను, నేను మంత్రి గారి దగ్గర చాలా ఎప్పుడు పక్కగా ఉంటాను. ఏది చెప్పినా నాకే చెప్తాడు మంత్రి అనే ఒక లీడర్ ఉన్నాడు అనుకుందాం. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, సారు చేయమన్నాడు ఇమీడియట్లీ చెప్పాడు స్పెషల్గా అంటే ఏం చేస్తారు? మీరు చేయాల్సిందే. మీరు పోలీస్ ఆఫీసర్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరో కావచ్చు, ఇప్పుడు సార్ చెప్పిండు ఒకసారి ఏమన్నాడంటే మీరు ఏం చేస్తారు? చేయాల్సిందే. అది ఇక్కడ జరిగింది అదే అని ఎందుకు అనుకోకూడదు? వారికి తెలియదు, మినిస్టర్ రికార్డింగ్ బట్టి కూడా అదే అనుకోవాలి, అంతే కదా. బయటకు వచ్చిన రికార్డింగ్. అందుకే నేను ఏమంటున్నా మన ఈ అనాలిసిస్ కాంగ్రెస్ వాళ్ళే చూడాలి, పోలీసు వాళ్ళే చూడాలి. చూసి అసలు ఏం జరుగుతుందో వాళ్ళే చెప్పాలి. నిజంగానే ఒక పెద్ద సార్ ఎక్కడనే ఉంటాడు, ఇప్పుడు వాళ్ళకు వాకి టాకీలు ఉన్నాయి, అక్కడ ఎక్కడనే ఉన్నాడు, సార్ ఇక్కడ ఏదో జరుగుతుంది కొట్టిండని నిజంగానే ఊరికొచ్చి అయి ఉండొచ్చు. ఎవర్రా కొట్టిందంటే పలానా రాజేష్ కొట్టిండు సార్ అని చెప్పిన దాన్ని బట్టి అవుతుండొచ్చు. అది కూడా ఇప్పుడు అది గంగారాం గారు పెట్టిన దాని ప్రకారం కూడా అట్నే ఉన్నది సిచ్యువేషన్. ఈయన లేడు, ఇంకో ఆయన లేడు, ఆయన ఒక ఊరికి వేయండు, అది ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఈయన లేడన్న ఈయన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏంటంటే కొన్ని హైపోతలు జరుగుతూ ఉంటాయి, దానివల్ల కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇక ఇంకేముందంటే చివరిగా మాట్లాడుకున్నది ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ పక్కకు పెడితే ప్రజాస్వామ్యానికి సీక్రెట్ ఎలక్షన్స్ మంచి తీర్పు చాలా ప్రజలకు అత్యంత ఉపయోగకరం, నిజాయితీగా ఇచ్చేస్తారు. సరే పైసలు తీసుకుని ఓటేసిన తర్వాత అంశం మనకి ఇప్పుడు వద్దు. ఎన్ని పైసలు తీసుకుని అందరు ఇచ్చినప్పుడు ఎవరు కోటేలో వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ 14 ఇచ్చారు, 7 ఇచ్చారు. ఇది ఒప్పుకొని ఉంటే, ఈ బేసిజాలకు పోకుండా ఉంటే, ఈ ఈగోలకు పోకుండా ఉంటే క్లియర్ అయ్యేది. పోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా రికార్డు చేసుడు అనే కార్డు ఉంటే ఇది అన్నట్టు ఆన్ ఫైరే.
ఎట్టెనుక పోడని నేను పోను అంటే ఫైర్ అవుతుంది. ఎవరో ఒకరు మధ్యలో కల్పించుకోనో లేకపోతే ఎవరన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దసారి ఎవరైనా కల్పించుకుంటారా లేకపోతే ఇటు నుంచి ఏమైనా కల్పించుకుంటారా ఈ గొడవలంతా ఎందుకు అని చెప్పేసి బాలకృష్ణ సరే పొండిపోయి మీరు అని చెప్పేసి అంటారా, మీకెందుకు అంటే గొడవలు మీరెందుకు కొట్లాడుకున్నాను ఇటు అంటారా, ఏం జరుగుతుందో చూడాలి. ఓకే అట ఇప్పటివరకు అంటే రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలలో కేతన్పల్లి ఆన్ ఫైర్ అని 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది చర్చ. ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీ నువ్వు ఇదేనా చెప్పేది అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక దశలో ఇంకోటి చాలా లాస్ట్ టైం చాలా కీలకము, బీజేపీ కూడా ఈ అంశాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా తెలంగాణ దక్షిణాదిలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఎట్టో ఒకటి కుట్ర చేయడానికి ట్రై చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది కనుక ముఖ్యులు సపోర్ట్ చేసి బీజేపీకి ఇచ్చేస్తే గవర్నమెంట్ను పడిపోవడానికి కూడా అవకాశం ఉన్నాయి. ఇదే అంటే స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరా రేవంత్ రెడ్డి గారికి? మన స్థాయిలో జరగడం కాదు కదా, ఈ లోకల్ వాళ్ళు వీళ్ళు ఇంతే, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, మా దగ్గర నుంచి ఏదో గుంజుకుంటారు అనుకుంటారు. కానీ ఈ ఆలోచన ఈ బుద్ధి ముందుంటే మంచి క్యాండిడేట్లను పెట్టుకుంటే 20 మంది గెలుచుకుంటే ఎవడొద్దారు? పోయినసారి ఇదే మున్సిపాలిటీలో 21 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్నది, ఒకటి సిపిఐ ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నది. ఎవరైనా అద్దన్నారా? ఇప్పుడు చెన్నూరులో 11 బాలకృష్ణ మొత్తం ఎవరిని నామినేషన్ వేయకుండా ఉన్న వాళ్ళందరూ కిడ్నాప్ చేస్తే ముందు జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరగలే, రెబల్స్ ఉన్న వాళ్ళను కాళ్ళు మొక్క దండం పెట్టో బెదిరించో చేసుకున్నాడు, అయిపోయింది. వాళ్ళకి పైసలు ఇచ్చి చేసిండు, వాళ్ళకి కిడ్నాప్ చేసి చేసిండు అని ఆరోపణ ఉంది. ఇంకోటి ఉంది, మీరు ఏం కావాలని అద్దన్నారా? అందరు రెబల్సే ఉన్నారు కదా, మరి ఇది మాట్లాడుకుంటూ పోతా ఉంటుంది. క్లియర్ ఏంటంటే ప్రజలు కీలకంగా ఆలోచిస్తున్నారు. ఇంతమంది గెలిచిండ్రు, ప్రమాణ స్వీకారం నాడు ఎందుకు ఆపారు, మరుసటి రోజు ఎందుకు లొల్లైంది, ఇంతమంది ఎడికెళ్ళి వచ్చిండ్రు, ఏం జరిగింది? పోలీసు శాఖ కంపల్సరీ దీనికి సమాధానం ప్రజలకు చెప్పాలి. మనకు అవసరం లేదు, ప్రజలకు చెప్పాలి. అది మినిస్టర్ గారు ఎట్లా డిసైడ్ చేస్తారనేది చూద్దాం. సరే, ఏదేమైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు వారికి అనుకున్నా దేశవ్యాప్తంగా ఉన్న కేతన్పల్లి ఆన్ ఫైర్ వ్యవహారం అయితే కొంత మన వీడియో ద్వారా పబ్లిక్ అయితే చేరే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు విశ్లేషకులు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తే అసలు కేతన్పల్లి ఏం జరుగుతుంది అనేది చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకా కేతన్పల్లి భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇంకో 4-5 రోజుల తర్వాత తదుపరి ఇంటర్వ్యూ ఇదే శివప్రసాద్లతో మనం చర్చించే అవకాశం తీసుకున్నాం. థ్యాంక్ యూ.